కొన్ని ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తెలియకుండానే కొంచెం ఎమోషన్ వస్తాం. ఎందుకంటే ఎమోషనల్‌గా ఎందుకు ఉండాలి అంటే మన జర్నీ, మన ఎంత దూరం నడిచొచ్చాం, ఎంత దూరం తిరిగామన్నప్పుడు మనతో పాటు మనల్ని సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళలో ముఖ్యంగా ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళ జీవితాల్లోకి కృష్ణరాజు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో పాటు మేము కొంతకాలం పనిచేసాం. ఒక 20 ఏళ్ల పాటు మా జర్నీలో ఆయన ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఎంత హుందాగా ఉండేవారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత గొప్పగా మర్యాద చేసేవాడు. అందరినీ ఎంత అభిమానించేవాడు. ఎంత ఫ్యామిలీలాగా చూసుకునేవాడు అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదే ఈ ఇంటికి నేను కొన్ని వందల సార్లు వచ్చాను. అనుకోకుండా ఎన్నో అద్భుతమైన మంచి విషయాలు జరిగినాయి. చివరిగా ఒక ఒక చెడు సంఘటన కూడా చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అటన్నింటినీ మరిచిపోయి ఆయన గుర్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ట్యాగ్ తెలుగుతో. ఈ ఒక్క సందర్భం కోసం. ఆ సందర్భం ఏంటంటే సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ. ఆ పెద్ద పండగ వచ్చిందంటే ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీలో ఒక వారం ముందు నుంచే ఇంకో పండగ స్టార్ట్ అవుద్ది. ఆ పండగ పేరే కృష్ణరాజు గారి జన్మదినం. జనవరి 20వ తారీఖు పుట్టిన కృష్ణరాజు గారిది ఇటు వారం రోజులు అటు వారం రోజులు దాదాపు 15 రోజుల పాటు ఒక పండగ వాతావరణం ఉంటుంది ఫ్యాన్స్ అందరికీ. దానికి సంబంధించిన విశేషాలు 24 గంటలు ఎప్పుడు అంటిపెట్టుకొని కృష్ణరాజు గారు అనగానే పక్కన ఇంకో ప్రతిరూపం కనబడుతూ ఉంటుంది. ఆమె శ్యామలాదేవి గారు. ఆమెతోని ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి శ్యామలా గారు. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని కలవటం. ఎందుకంటే కృష్ణరాజు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు లేనప్పుడు కానీ ఆయన తలుచుకోగానే కళ్ళ ముందు నాకు ఆటోమేటిక్గా మీరు గుర్తొస్తారు. అది మీకు ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు అట్లాగూ గడిచిపోయింది. మనం అన్నింటినీ స్వీకరించాల్సిందే, తప్పదు. ఇప్పుడు జన్మదినం రేపు జనవరి 20వ తారీఖు వస్తుంది మేడం. ఈ బర్త్డే సందర్భంగా ఒకసారి రాజుగారిని మాట్లాడుకుందాం, రాజుగారి గురించి ఆలోచిద్దాం. రాజుగారి అభిమానులకి అరే మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చెప్దామనిపించింది, వచ్చాను. మీరు ఒకసారి రాజుగారి గురించి చెప్పండి మేడం. అదే నేను కూడా బాబు పిల్లలు కూడా అదే అన్నారు. మనం ఇంకెప్పుడు కూడా పెదనాన్నగారు లేరు అనే పదం మన నోట వినొద్దు, ఎవరి నోట వినొద్దు. అంటే లేరు అన్నారు అంటే మనం బ్రతకలేం. ఎందుకంటే ఆయనతో ఆ జర్నీ, ఆయనతో మమేకం, అట్లాంటి వ్యక్తి మళ్ళీ మనం అది తలుచుకుంటే ఇంక అసలు నేను బయటకే రాలేను శివ. అయితే బాబు ఒకటే అన్నారు, పెదనాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, కన్నమ్మ అంటారు కదా నన్ను, మీతోనే ఉన్నారు, మీరు బయటకు రావాలి. లేదు అంటే పెదబాజీని ఎంతోమంది నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని బయట ఉన్నారు కదా, వాళ్ళు ఎంత బాధపడతారు. పెదనాన్నగారు లేరు, ఇంకా కన్నమ్మ కూడా, మీరు కూడా కనిపించరు అంటే వాళ్ళు నువ్వు ఇంకెవరు ఇది చేస్తారు అంటే నాకు కూడా నిజమే అనిపించింది. కృష్ణరాజు గారికి కూడా ఎవరిని, నాకు కృష్ణరాజు గారికి ఎవరిని బాధపెట్టడం ఇష్టం లేదు, అది కరెక్టే కదా అని అప్పుడు నేను రిలీజ్ అయ్యి బయటకు రావడం జరిగింది. రావాలి మేడం, మీరు వస్తూ ఉంటేనే మీ అందరూ కూడా ప్రోత్సాహంతో నేను బయటకు వచ్చి, నేను వచ్చాకే నాకు తెలిసింది నిజమే కృష్ణరాజు గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మేము కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అని, మాకు కృష్ణరాజు గారు అంటే ఎంతో ఇష్టం అని, ఇలా ప్రతి ఒక్కరి నోట కృష్ణరాజు గారు అంటూ ఉంటే నాకు ఎంత ఆనందం అంటే, అవును నిజమే కదా, దీనికోసమే కదా నేను తప్పించేది, ఆయన మాట ఎప్పుడు వినాలని అని సంతోషపడి ఇంక అక్కడి నుంచి బయటకు వెళ్ళటం, తిరగటం అందరి కోసం. మీరు రావాలి, మీరు ఎందుకంటే ఆయనతో పాటు అలా ట్రావెల్ చేసినప్పుడు మేము చూసాం కదా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరు ఉంటే ఆ పాజిటివ్ ఎరా, దాని కూడా ఆయన ఎంత హుందాగా మాట్లాడేవాళ్ళు, అందరిని పిలిచి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో నాకు గుర్తుంది. అందుకనే అదేన్ని మర్చిపోండి, మీ పక్కనే ఆయన ఉన్నారనుకోండి, అలా అనుకుని నేను అదే అనుకున్నాను. అంటే ఇప్పుడు కృష్ణరాజు గారు నమ్మకంగా ప్రేమించి సర్వస్వం కృష్ణరాజు గారు అనుకొని, అంటే ఇంకా ఇంకొక ధ్యాస అనేది ఉండేది కాదు, ఇంకా సర్వంత్ర్యామి కూడా ఆయనే. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు, ఓన్లీ ఆయన జ్ఞాపకార్థం, కృష్ణరాజు గారు జ్ఞాపకార్థం ఈ శ్యామలాదేవి. ఎందుకంటే అసలు ఆ విషయం నేను భరించలేను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, అంటే ఎంత ఎలాంటి ప్రేమ అంటే ఏంటో తెలియదు. అది
ఆయన ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం, భర్త అన్నీ ఇంకా ఆయన అన్నట్టుగా నాకు అంత ఇది. అవునండి, మీరు ఎంత నాకు తెలుసు, ప్రతి ఉదయం లేచిన కాంచి ఆయనకి ఇంకా పక్కన మీరు లేకపోతే మాట్లాడలేకపోయేవారు. ప్రతిరోజు కొత్తగా ఉండేదన్నమాట. ఏదో మాకు ఎన్ని సంవత్సరాల జర్నీ, 25 years 30 years అయినా లాంగ్ అనిపించేది కదా, ఏదో అంత కొత్తగా అనిపించేది ప్రతిరోజు ఆనందం. అలా అనమాట. అంటే ఆయన కూడా అలా ఉండేవారు. ప్రతిరోజు ఏదో ఒకటి, నేను డైలీ ఇంట్లో చీర కట్టుకొని తిరుగుతున్నా, ఈ చీర ఎంత బాగుందో నీకు అనేవారు. ఏదో ఒకటి ఆయనకి లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వటం, ఎలా ఏ మాట అంటే వాళ్ళు ఆనందపడతారు అనేవన్నీ ఆయనకి బాగా తెలుసు. ఏదైనా కూర వండే రోజు, కూర ఎలా ఉందండి అంటే, నువ్వు వండేవు కదా ఇది చాలా బాగుంది అనేవారు. అట్లా జరిగింది మా జర్నీ. అందుకని తెలియకుండా రోజులు గడిచిపోయి ఉంటాయి. తెలియకుండా గడిచిపోయే రోజులు. ఈ చీర కూడా ఏదో స్పెషాలిటీ ఉండింది మేడం. నాకు ఫస్ట్ కంచి తీసుకెళ్ళిన ఆయన, అప్పుడు కామకోటి పీఠాధిపతి గారు కంచి ఆయన కృష్ణరాజు గారిని ఇన్వైట్ చేశారు. కంచికి వెళ్ళాం. కంచికి వెళ్ళినప్పుడు అయినా ఫస్ట్ ఆయన చేతులతో నాకు కొన్న చీర. అందుకని ఇది ఈరోజు. కానీ నేను రాగానే వచ్చినప్పుడు చీర కూడా ఎంత బ్యూటిఫుల్. అది ఫస్ట్ కృష్ణరాజు గారు నాకు మ్యారేజ్ అయ్యాక జనవరిలో, మాది సెప్టెంబర్లో కదా అయింది మ్యారేజ్. జనవరిలోనేమో కృష్ణరాజు గారికి వెంటనే బెంగళూరులో షూటింగ్. సింహద్మరి అని శివరాజ్ కుమార్ గారు, కృష్ణరాజు గారు. అదేమో మాలాశ్రీ హస్బెండ్ పాపం రాము ఇప్పుడు లేడు, ఆయన తీసాడు ఆ మూవీ. పెళ్ళైన వెంటనే మేము మొగల్తూరు వెళ్ళి పండగ అక్కడ చేసుకుని వెంటనే ఇద్దరునేమో ఫస్ట్ టైం కృష్ణరాజు గారితో నేను అవుట్డోర్ షూటింగ్, ఫ్లైట్ ఎక్కడం కూడా అదే ఫస్ట్. నేను ఇంత వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇందాక మేము అనేసారి ఆయన నాకు కొనిచ్చిన, నాకు అది అనిపించింది, అరే భలే ఉన్నారే అనిపించింది చూస్తే. ఇది కూడా చాలా అద్భుతంగా ఆయన కొనిచ్చిన, అలా ఆయన జ్ఞాపకార్థాలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా. పిల్లలు కూడా. మేడం, పెళ్లి టాపిక్ వచ్చింది, ప్రతిరోజు కొత్తగా ఉండేది అనేది వచ్చింది కాబట్టి మా టేక్ తెలుగు ప్రేక్షకుల కోసం అసలు కృష్ణరాజు గారి లైఫ్లోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎలా ఎంటర్ అయ్యారు? రెండోసారి పెళ్లి చేసుకోవాలనిపిస్తే కూడా కొంచెం ఆడపిల్లలు కొంచెం ఆలోచిస్తారు. శ్యామలాదేవి గారు ఆ రోజుల్లోనే అంత బ్రాడ్గా ఎలా ఆలోచించారు? కొంచెం నాకు అది కొంచెం చిన్న స్టోరీ చెప్పరా. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు వారికి బాగా పూజలు, భక్తి, అలా నాకు పూజలు, భక్తి ఇష్టం బాగా. సో అలా అయితే మా అమ్మగారు వాళ్ళు కూడా అందరి గురించి మాట్లాడుకోవటం, దానం, ధర్మం ఇవన్నీ. అలాంటప్పుడు కృష్ణరాజు గారి టాపిక్ వచ్చేది. కృష్ణరాజు గారు చాలా గొప్ప వ్యక్తి అంట, ఆయన ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారంట, అలా అనమాట. అలాగా ఆయన అంటే ఒక మంచి అభిప్రాయం అలా ఉండేది ఫస్ట్ నుంచి. అంటే మా అమ్మగారు వాళ్ళు మాట్లాడుకోవడాలు అది ఇది. సో నాకు కూడా కొంచెం పూజలు, భక్తి అదంటే ఇష్టం ఉండేది. అది అనుకోకుండా మా చుట్టాల ద్వారా ఈ మ్యాచ్, అంటే కృష్ణరాజు గారు ఫస్ట్ భార్య సీతాదేవి గారు, కృష్ణరాజు గారు ఫస్ట్ భార్యను కూడా అంత ఇష్టపడి ఆయన చేసుకొని అంత ప్రేమగా ఆవిడని కూడా చూసుకొని వాళ్ళు కూడా అలా ఉండేవారు. అది పాపం అనుకోకుండా ఏదో షాపింగ్కి వెళ్తే, కంచి షాపింగ్కి వెళ్తా ఉంటే మెడ్రాసు కార్ యాక్సిడెంట్లో అనుకుంటా కృష్ణరాజు గారికి జీవితంలో మర్చిపోలేని విషాదం అది. ఫస్ట్ టైం అంత పెద్ద విషాదం ఆయనకి ఎప్పుడు లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో అంత ఇదిగా అలా ఉన్న మనిషి, అది తట్టుకోలేని బాధ అయిపోయింది. ఆయనేమో ఒంటరి వాళ్ళలాగా అనమాట. తండ్రి గారికి విపరీతమైన, ఇంకా కొడుకు అంటే ఒక రాముడిలాగా, తండ్రి అంటే ఒక దసరాలాగా ఆయన ఫీల్ అయ్యేవారు. ఆ తల్లిదండ్రులు అంటే అంత ఇష్టం కృష్ణరాజు గారికి. అయితే తండ్రి గారు అప్పుడు అందరికీ భయం, పెద్ద అన్నగారు ఫ్యామిలీ అందరికీ వెళ్ళి ఏమైనా తిన్నారా ఉన్నారని అడగాల ఏంటి, ఆయన బాధ చూసి చెప్పాలేదు, అందరూ భయపడిపోతూ ఉండేవారంట. ఇప్పుడు తండ్రి గారు ఇదంతా చూసి ఆయనకి ఏంటంటే, నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు కానీ వాడి ఆకలి వాడికి తెలియదు, అందరి ఆకలి అతనికి తెలుసు. నాకు అడిగి భోజనం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే అది ఓన్లీ భార్య అయితేనే చేయగలదు. అయితే నా కొడుకు ఎలాగైనా పెళ్లి చేయాలి అని ఆయన తలంపు. అయితే ఎవరు చెప్తారు, ఆయన అసలు సీతాదేవి గారు అంటే ఆయన అమితంగా ప్రేమించే వ్యక్తి. అసలు ఆ థాట్ తీసుకెళ్ళడానికి ఎవరికి, మా తమ్ముడికి లేదు, ఫ్యామిలీకి ఎవరు లేరు. అప్పుడు ఆయనే తండ్రి గారు, మా మామయ్య గారు, ఎవరు కాదు నేనే అడుగుతానని, బాబు ఇలా అంటే, ఏం మాట్లాడుతున్నారు బాబుజీ మీరు, ఇది తప్పు, మీరు ఇలా మాట్లాడకూడదు, నేను చేసుకున్నాను. లేదు నువ్వు చేసుకోవాలి, నీకు అసలు
నీకు అన్నం పెట్టేది చూసేది భార్యయే అని అంటే ఒప్పుకోలేదు రాజుగారు. అప్పుడు ఇంకా అయినా ఆ ఏజ్లో భోజనం మానేశారంట మొత్తం. నువ్వు అన్న రోజు నేను భోజనం చేస్తాను నిరాహార దీక్షలాగా. ఓకే. అసలు తండ్రి గారు ఆ ఏజ్ ఏంటి, ఎందుకు ఇంత? అప్పటికి రాజుగారు ఏజ్ ఎంత ఉంటుంది సుమారుగా? రాజుగారు అప్పుడు సినిమా అంటున్నావు నువ్వు? రాజుగారికి ఎన్నేళ్ళు ఉంటాయి సుమారుగా? అప్పటికి 56 అనుకుంటా, ఆయనకి 55, సారీ 55 ఏజ్లో. అయితే ఇంకా చూసి ఇంకా ఒకరోజు ఇంకా కాదనలేక సరేలే అంటే వాళ్ళు బాజీ కోసం సరేలేండి అన్నారంట. అన్న దగ్గర నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. మంచి అమ్మాయి నా కొడుక్కి ఎక్కడా దొరుకుతుంది ఏంటి, అతను చూసుకోగలిగే అమ్మాయి కదా అని. మా చుట్టాల ద్వారా నన్ను అక్కడ చూశారు వైజాగ్లో. మా చుట్టాలు ఉంటే అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఉంది, అమ్మాయి ఏమో అయితే బాగుంటుంది మన ఫ్యామిలీలో, మంచి ఫ్యామిలీలో అమ్మాయి అని మా అమ్మగారికి చెప్పడం జరిగింది. అందరూ మా అమ్మగారు ఒప్పుకోలేదు. అమ్మమ్మ రెండో పెళ్ళి, మొదటి భార్య పోయారు, తర్వాత ఏమో హీరో గారంటే కూడా పిల్లలు కూడా ఉంటారో లేదో ఏం తెలుసు, ఆయనకి పిల్లలు ఇష్టమో లేదో. అసలు డబ్బుకి ఎప్పుడు ఆశపడే మనుషులు కాదు కదా. నేను డబ్బు కోసం అయితే చేయను, నేను ఏమైనా చేయను. మా అమ్మగారికి ఇష్టం లేదండి. నన్ను అడిగారు వాళ్ళంతా. నన్ను అడిగారు, నేను వెంటనే ఒప్పేసుకున్నా. అంటే ఆయన మీద ఒక మంచి అభిప్రాయం పడింది కాబట్టి ఉంది. మరి తర్వాత అంత గొప్ప వ్యక్తి లేదు అమ్మయ్య అనేవాళ్ళు. అమ్మయ్య నేను చేసుకుంటాను, నాకు ఇష్టం. మీకు అంటే పెద్ద ఫ్యామిలీ కదా, అంత ఫ్యామిలీ నువ్వు హ్యాండిల్ చేయడం కష్టం అమ్మా, చిన్నదాను కదా, ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ, అందరినీ మెప్పించాలి, గౌరవం తీసుకురావాలి, నువ్వు చిన్నదాని అవన్నీ చేయాలి అంటే నేను డెఫినెట్గా అవన్నీ హ్యాండిల్ చేసుకుంటాను, నేను చేసుకుంటాను అన్నాకే. అయితే కృష్ణరాజు గారు నమ్మలేదు, వీళ్ళు ఎవరో బలవంతంగా చేస్తున్నారు, అమ్మాయి ఒప్పుకుందంటే నేను నమ్మనని. సీక్రెట్గా ఆయన కజిన్ బ్రదర్ని నేతాజీ గారని బాగా ఇష్టం, నువ్వు సీక్రెట్గా వెళ్ళి అమ్మాయిని అడిగి తెలుసుకోనరా ఇది నిజమో అబద్ధమో అని పంపించారనమాట. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను మా పిన్ని గారింట్లో. ఇక్కడ పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం పిల్లలు అంటే బాగా ఇష్టం. నేను పిల్లలతో ఆడుకుంటున్నాను. నేను ఎవరో వచ్చి చెప్పారు, ఎవరో వచ్చారు చూడడానికి నిన్ను అంటే. ఆయన చూశారు నన్ను నా పిల్లలతో ఆడుకోవడం ఇదంతా. వచ్చేస్తే అడగమన్నారు, ఇలా అన్నయ్య మీ అంతటి మీరే ఒప్పుకున్నారా, ఇంట్లో వారు ఎవరైనా ఒప్పించారంటే లేదండి నేనే ఒప్పుకున్నాను. అది వచ్చి రాజుగారికి చెప్పాక అది ఓకే చేసి అప్పుడు ఓకే చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అన్నారంట ఆయన. అయ్యాకైతే అమ్మాయి అలాంటిది నువ్వు చెప్పక్కర్లేదు, ఎంతో మంచి మనస్తత్వం ఉంటే కానీ చిన్నపిల్లలతో ఆడుకోరు అని అప్పుడు రాజుగారు ఓకే చేయడం, ఆ పెళ్లి జరగటం. సీతాదేవి గారి మ్యారేజ్కి రాజుగారి మ్యారేజ్ మధ్యలో వాళ్ళు ఎన్నేళ్ళు ఉన్నారండి? సీతాదేవి గారు అది 66లో అనుకుంటా మ్యారేజ్ రాజుగారు, అది సీతాదేవి గారిది. అది కూడా లాంగ్ జర్నీయే, బాగా అనుబంధం. వాళ్ళకి పిల్లల దగ్గరికి వచ్చేళ్ళకి కృష్ణరాజు గారికి ఫస్ట్ సీతాదేవి గారికి అబ్బాయి పుట్టి చనిపోయాడు. ఉన్నారు వారసుడు ఉన్నాడు పాపం, అది డాక్టర్ తప్పంట. ఓకే ఓకే రాజుగారు లేదు మెడ్రాస్లోనే బాగుంటుంది అంటే ఆవిడ ఎప్పుడు ఒక డాక్టర్ ఇక్కడ ఆవిడ అసలు సరిగా ట్రీట్ చేయలేదంట. డెలివరీలో ఆవిడ తప్పు వల్ల అబ్బాయి చనిపోయాడు. తర్వాత చాలా వైద్యం చేయించుకున్నారంట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లండన్ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవడం. అప్పట్లోనే లండన్లో రాజుగారు పాపం ఇంక వద్దులే సీత ఎందుకు మనకి, నీవు హెల్త్ పాడైపోద్ది అన్నా లేదు నా పిల్లలు కావాలి ఎలాగేనని చాలా వైద్యం చేయించుకోవడం జరిగింది. తర్వాత ఇంకా అవ్వక అప్పుడు పెంచుకొని పాపని దగ్గర చుట్టాల అమ్మాయిని దగ్గర తీసుకున్నారని. తర్వాత మేము మ్యారేజ్ చేశాం కదా, తెలుసు నాకు, అందుకనే అడిగాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అడిగే చాలా విషయాలు నాకు వ్యక్తిగతంగా తెలిసినా అవన్నీ పేపర్ల ద్వారానో పర్సనల్గా మనం మాట్లాడుకునేటప్పుడు తెలుసు, కానీ వీడియో ద్వారా కానీ లేకపోతే ప్రేక్షకులకు తెలియదు అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మీరు తప్పుగా అనుకోవద్దు, కొంచెం ఓపికగా సమాధానం చెప్పండి. తప్పలేదు. మా మామగారు కూడా మ్యారేజ్ అయ్యి నేను వచ్చా. మాకు ఊళ్ళో ఇక్కడికి ఉంటాయి గొబ్బి పువ్వులని, ముల్లగోరింటి పువ్వులని ఎల్లో కలర్లో ఉంటాయి. అవి బాగా ఈశ్వరుడికి ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఈశ్వరుడి పూజ నాకు తెలిసిందే నుంచి. తర్వాత సాయిబాబాలా ఆ పువ్వులు పూజ చేసేదాన్ని రోజును. మా మామగారు రోజును వీళ్ళతో అనేవారట ఇంట్లో,
నాకు కల్లో రాముడు కనిపించి చెప్పాడు, పలానా అమ్మాయి పూజ చేస్తుంది కొడుకు కోసం, అమ్మాయి పువ్వులతో పూజ చేస్తుంది, ఆ అమ్మాయి నీ కోడలు అవుద్ది. అయ్యా నేను కరెక్ట్గా వచ్చాక కూడా నన్ను అడిగారు మా మామగారు, అమ్మ నీకు భక్తి ఎక్కువ కదా, నువ్వు గుబ్బు పువ్వులతో పూజ చేస్తావు కదా. నాకు అప్పుడే రాముడు కల్లో కనిపించి చెప్పాడు అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక విషయం, మీరు ఇప్పుడు చెప్తుంటే మీరేమో శివుడిని పూజిస్తారు, ఆయనకి భక్త కన్నప్ప సినిమాతో ఎంత ఎనలేని కీర్తి వచ్చింది ఆయన అప్పట్లో, బాబు గారికి కానీ ఆయనకి కానీ విపరీతమైన అదొక అద్భుతమైన, నిజంగా భక్త కన్నప్ప అంటే ఇలా ఉంటారా అని అప్పటి వరకు తెలియని వాళ్ళకి కూడా తెలిసిందండి. అవును, కరెక్ట్. సినిమా ద్వారా అందరికీ తెలుసు, కానీ భక్త కన్నప్ప కృష్ణరాజు గారు చేయకపోతే ఆ భక్త కన్నప్ప అనేది ఉంటుందనే హిస్టరీ తెలియదు. అవునవును, ఎందుకంటే అక్కడ కాళహస్తిలో కొండ మీద ఉంటాడు భక్త కన్నప్ప. ఆ రియల్ పెయింటింగ్లో రియల్ కృష్ణరాజు గారిది వేశారు అక్కడ. అంతకన్నా అదృష్టం ఎవరికి ఉంటుంది? అంటే ఇంకా కృష్ణరాజు గారిదే విజువల్ గా ఉండింది అందరికి. ఆయనే భక్త కన్నప్ప అని, ఆయన రియల్ క్యారెక్టర్ని ఆ గోడ మీద అన్ని ఈశ్వరుడు ఫోటోలు వేసి మధ్యలో ఈంది ఉంటుంది. కరెక్ట్, నేను కూడా చూసాను శ్రీకాళహస్తిలో. ఎంత అదృష్టం మనకి అలాంటి వ్యక్తి. ఇలాంటి ఎన్నో అదృష్టాలు మీరు పక్కన వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నో చూసుండారు కదా. అలా జరిగాయి చాలా నా కళ్ళ ముందే. నేను మీరు ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు కాకినాడ పెద్ద పాపకి అప్పుడు 6 months, అవును, పెద్ద అమ్మాయికి అక్కడ ఉండేవాళ్ళు రోడ్ నెంబర్ 12. అదంతా ఎలా ఉండేది, మీ అందరూ రావటం రోజు అంతా కలకల్లాడుతూ. అంటే కృష్ణరాజు గారు అంటేనే ఒక వైబ్రేషన్, ఎప్పుడు ఒక 1000 మంది ఉన్నట్టు ఉండటం, అవి ఆ విగ్రహం, ఆ మెంటాలిటీ, ఆయన చూస్తే చాలు ఏంటో తెలియని ఒక ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఎవరికైనా సరే, మనందరికీ. ఎందుకు మేడం ఆయన అలా అంత గంభీరంగా ఇలా కూర్చొని ఏంటి సంగతి ఏంటి రారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ అయిపోయాక ఏం ఫోటోలు కావాలా రెండు తీయించు అంటే మీ అందరూ భయపడేవారు కదా ఎలాగా ఏంటి అని. అలా చాలామందికి నేను కూడా తీయించడం. ముందు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు భయపడేవారు, తర్వాత ఒక్కసారి మాట్లాడాక అబ్బా కృష్ణరాజు గారు ఎంత మంచి, ఎవరైనా ఒక స్టోరీ చెప్పాలి అన్న కదా సినిమా డైరెక్టర్. అదే మేడం ఇందాక నేను అనుకున్నాను, మామూలుగా ఎప్పుడన్నా మేము ఏదైనా అడిగితేనే ఒక్కొక్క టాపిక్ గురించి ఆయన ఒక మంచి స్టోరీ లాగా చెప్పేవాడు, నేరేట్ చేసేవాళ్ళు, ఒక కథలాగా చెప్పేవాళ్ళు, ఆ రోజు ఏం జరిగింది. చాలా మంచి మెమరీ కూడా. చాలా అయ్యి బాబా, ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు అంత మంచి మెమరీ, వినికిరి. ఏ పాప ఏ డోర్ తీస్తుందో ఆయనకి అక్కడ రూమ్లో ఉండే బుచ్చిలి అని పిలిచేవారు ఆ పాప డోర్, ప్రకీర్తి రెండో అమ్మాయి. వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే రాత్రి మేము పడుకునేటప్పుడు కూడా పిల్లలు అయినా కిచెన్లోకి వచ్చి మెల్లగా మాకు మళ్ళీ డిస్టర్బ్ అవుద్దామని వెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా ఒక్కొక్కసారి మ్యాగీలని ఇవని రాత్రి అప్పుడు వెళ్ళి చేసుకుని వెళ్ళాక మార్నింగ్ వాళ్ళు వచ్చాక అడిగారు రాత్రి ఏంట్రా చేసుకున్నారు మీరు అని. వాళ్ళు షాక్ అయిపోయేవారు అనమాట, అంత మంచి మెమరీ. అందుకనే చెప్తా, అలాంటిది మీకు ఎన్నో కథలు చెప్పండొచ్చు. పలానా వాళ్ళ సంఘటన వచ్చినప్పుడు ఒక ఎన్టీ రామారావు గారి సంఘటన వచ్చింది, ఆయన దగ్గర ఎన్ని బోల్డ్ విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి గురించి పాజిటివ్, ఎవరి గురించి నెగిటివ్ చెప్పడం. ఎప్పుడు ఎన్నోసార్లు మీకు కూడా చెప్తారు, బాబు మేము కృష్ణరాజు గారు కూర్చుంటే ఎవరి గురించైనా మంచి పాజిటివ్గా మాట్లాడుకోవడం. కానీ ఎప్పుడు ఇంకొక విషయం, ప్రభాస్ గారు వచ్చినా కూడా ఎంత బాగుండేదో, వాళ్ళిద్దరు కలిసినప్పుడు అయితే ఎంత కన్నుల పండుగ ఉండేది. టైం తెలిసేది కాదు శివ, రాత్రి 12, 1 గంట 2 అయినా. అప్పుడు ఇంకా నేను బాబుకి మన్నాడు ఏమైనా షూట్ ఏదైనా గుర్తు చేసేదాన్ని, ఏమంటే ఇంకా 2 అయిపోతుంది కదా బాబుని ఇంకెళ్ళమందా అంటే అప్పుడు అనమాట, సరే అయితే ఇంకెళ్ళు అని. అప్పటి వరకు పాత కబుర్లు, మొగల్తూరులో వాళ్ళ తాతయ్యలు ముత్తాతలు ఏం చేశారు అన్ని పిల్లలకి చెప్పేవారు అనమాట. అంటే తరతరాలకు కూడా చేసే మంచితనం తెలియాలి అని అలా చెప్పేవారు మా పిల్లలు ముగ్గురికి. మీకు గుర్తుంటే దుబాయ్లో మీరు, కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు, కృష్ణరాజు గారిది ఒక ఏవి వేసాం 3 నిమిషాల పాటు. అబ్బా అసలు అది చూసుకొని అయితే ప్రభాస్ గారు అబ్బా మా పెద్దనాన్న గారు ఎలా ఉన్నారు, మా పెద్దబాజీ అసలు నేను కూడా ఇలాగా ఆనందపడిపోతా ఉండేదాన్ని ఆ స్టేజ్ చూసి. అక్కడ కరెక్ట్గా ఆ సారథి అక్కడ ఏవి వేసేటప్పుడు నన్ను చూపించేవారు, అంటే నేను క్లాప్స్ కొట్టడం. నాకు బాగా గుర్తు మేడం. దానికి మనం మంచులక్ష్మి వీళ్ళంతా వచ్చారు. మంచులక్ష్మి ఏమో జోక్ చేసింది, అంకుల్ ఆ రోజుల్లో నేనెందుకు పుట్టలేదు, మీరు అంత అందంగా ఉన్నారు. కరెక్ట్, నిజంగా ఆ రోజు నాకు అన్ని ప్రతి సెకండ్ గుర్తే. అంత చల్లో ఉన్నా ఒక్క దెబ్బకి అందరం కూడా అట్రాక్షన్కి
ఆ ప్రభాస్ గారు అయితే ఏం ఎంజాయ్ చేశారు ఆ రోజు. ఆయనకంటే ఇంకా అసలు పెదబాజీ అంటే ఆయనకి ఇంకా చెప్పలేని రెస్పెక్ట్, ఆ ప్రేమ, ఇది ఇంకా అసలు బాండింగ్ చెప్పలేం మనం. కొన్ని సీన్స్ లో అయితే నాలాగనే ఉన్నాను నేను, ఆయన కనెక్ట్ చేసుకోవటం ప్రభాస్ గారు, కరెక్ట్ గా ఇలా ఉన్నాను, ఆ టైంలో మీరు ఇక్కడ ఇలా ఉన్నారా పెద్ద బాజీ అని ఆయన అడిగితే ఆయన చెప్పుకోవటం. ఆ మనూరు పాండవుల గురించి ఎన్నిసార్లు ఇద్దరు మేమేమో చుట్టూ కూర్చుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనమాట. ఆ మనూరు పాండవుల్లో ఆ క్యారెక్టర్ గురించి నువ్వు వేస్తే బాగుంటుంది పెద్దబాజీ, అలాంటూ మీరు ముట్టుకోకండి, అది మీరు తప్ప ఇంకెవ్వరూ వేయలేరు, నేను కూడా వేయలేను అనేవారు ఆయన. నువ్వు చేయగలవు, నువ్వు అనుకుంటే చేయగలవు అనేవారు. ఆయనకి ఇష్టం అనమాట కొడుకు చేయాలని అనుకునేవారు. అవునండి. కానీ అప్పటికి ఉన్నంతలో, అవకాశం ఉన్నంతలో రెబెల్ కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత మొన్న మధ్య వచ్చిన అదే రాధేశ్యామ్ ఆయన అనేవారు, ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను యాక్ట్ చేస్తూ చనిపోవాలి అని. ఆయన ఎలా అయితే డిజైన్ చేసుకున్నారో, ఎలా అయితే అనుకున్నారో అలాగే ఆయన అంటే ఆయన నిర్ణయం వరకు మరి ఆయన తీసుకున్నారేమో, కానీ ఇక్కడ ఆయన నమ్ముకొని మనం ఉన్నాం కదా. లివ్ దిస్ మూమెంట్ అనుకునేవారు మేడం, ఏ సెకండ్ ఎంజాయ్ చేశారు అసలు ఇది దేన్ని అంటే అందరూ అనేవారు, మీరు 2 పడవల మీద ప్రయాణం, ఒకటి సినీ ఫీల్డ్, 2 రాజకీయం, 2 ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేవారు. ఈ 2 హ్యాండిల్ చేసేవారు, అలాగని ఫ్యామిలీని మిస్ అయ్యేవారు కాదు, అలాగని మొత్తం పండుగలు వచ్చినా ఏవచ్చినా మళ్ళీ అందరూ చిన్నాని పిల్లలు, పెదనాని పిల్లలు మొత్తం ఫ్యామిలీ అందరినీ పిలిచి ఎంజాయ్ చేసేవారు. అసలు సంక్రాంతి పండుగ అంటే ఒక పెద్ద మీ ఫ్యామిలీస్ అందరు కలిపి ఒక 300 మంది పిలిచి మొగల్తూరులో బీచ్ అంతా మాట్లాడేసుకున్నాం. అక్కడ మా పేరుపాలెం బీచ్ పండుగలో 300 మంది వచ్చి బీచ్లో ఆటలు ఏంటది ములగటాలు అంతా మా ఫ్యామిలీయే. అంతా అయిపోయాక లాస్ట్లో కృష్ణరాజు గారు అన్నారు, ఇంతమందిలా ఆడారు, ఎవరో ఒక్కరు తప్పైనా కనిపించకపోదురేమో కానీ అందరూ సేఫ్గా ఉన్నారు. బీచ్లో వాళ్ళు స్నానాలు, ఆటలు. కృష్ణరాజు గారు ఏమో కబడ్డీ పోటీలు పెట్టి అక్కడ మా అందరి చేత అక్కడ కబడ్డీలు ఆడించి రన్నింగ్ చేసి బాబు అందరం గిఫ్ట్లు అందరికి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి. ఆ ఫొటోస్ ఉంటాయి సార్, అన్నీ నీకు పంపిస్తాను. అసలు ఇవన్నీ అద్భుతమైన మెమరీస్, జీవితం అనమాట, అది ఇంకా మర్చిపోలేం. అయితే నేను కూడా అందుకనే ఇప్పుడు కూడా నా బొందులో ప్రాణం ఉండగా, ఈ ప్రయాణం ఉన్నంత వరకు కూడా ఆ కృష్ణరాజు గారి జర్నీని అలా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటా ఆయన జ్ఞాపకాలతో జీవించాలని అనుకుంటున్నాను నేను. గ్రేట్ మేడం, ఎందుకంటే మీ ఫ్యాన్స్ కూడా అసలు ఏదో మీరు ఫ్యాన్స్ లాగా ఉండరు, ఏదో ఫ్యామిలీ లాగా ఉంటారు. మీకు ప్రతి ఒక్కళ్ళు పేర్లతో సహా తెలుసు. నాకు అది వింతగా ఉంటుంది. అలా నెల్లూరులో ఎవరున్నారు, అసలుకి గుంటూరులో ఎవరున్నారు, అసలు అబ్బా నాకు అవన్నీ తెలుసుకుంటుంటే అరే ఇంత సిస్టమేటిక్గా ఉండేవారు. ఆ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎందుకు ఆ రేంజ్లో ఉన్నారనే దానికి కృష్ణరాజు గారు వేసిన బీజాలు ఫస్ట్ నుంచి కూడా నాకు అది బాగా వాళ్ళు అలా ట్రైన్ చేశారు. ఆ ఫ్యాన్స్ కూడా పాపం అలాగే నమ్ముకొని ఎవరైనా మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేసి మరి ఆయన బర్త్డేకి రావటం, ఇక్కడ ఎంజాయ్ చేయటం. వాళ్ళకి సంవత్సరంలో ఆయన బర్త్డే అంటే ఆ బర్త్డే కోసం ఈ సంవత్సరం వాళ్ళంతా హ్యాపీగా ఆనందంగా ఆ బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎదురు చూసేవారని. ఇప్పటికీ నిన్న మొన్న వారం రోజుల నుంచి ఫోన్లు అందరూ పెద్ద ఆయన బర్త్డే కదా ఎక్కడ ఏం చేస్తున్నారు. కానీ అది మనిషి బతికున్నప్పుడు ఉండటం వేరు మేడం, మనిషి పోయాక కూడా నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్. కృష్ణరాజు గారు నిరూపించారనమాట, మనిషి చనిపోయాక కూడా బతుకుండాలి అనేది ఆయన నిరూపించారు. ఆయన చూసాక నేను అనుకున్నాను నిజంగా ఆయన ఏమైతే అనేవారు. నేను కూడా ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు నేనే పిఆర్ఓ లాగా అందరికి మీడియాని పిలిచి ఆ ఇంటర్వ్యూలు చేయించినప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో కృష్ణరాజు గారి ఇంటర్వ్యూ కావాలి అని చెన్నై నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరి నుంచి వచ్చినా ఆయన రెస్పాన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉండేది. ఆ రోజే పరిచయం అయినా కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం అయినట్టుగా ఉండే ఒక ఫీలింగ్ ఆయన తీసుకొచ్చేవారు. అది చాలా తక్కువ మందికి జరిగింది మేడం. జనం వాళ్ళందరినీ చూసేసేవారికి ఇంకి ఆంజనేయుడికి పొగుడుతూ ఉంటే ఎంత బలమో ఆయన చూసి అలా ఉబ్బూతిపోతూ ఉండేవారు. ప్రభాస్ మిర్చి ఫంక్షన్కి స్టేజ్ మీద ప్రభాస్కి జనం విపరీతంగా వచ్చేసరికి స్టేజ్ ఎక్కేస్తున్నారు. ఆయనకి భయం వచ్చేసింది ప్రభాస్కి. ఏంటి పెదనాన్నగారికి ఏంటో కూలిపోతున్నారు.
వీళ్ళందరూ ఆ కజిన్స్ వాళ్ళు వచ్చి పెద్ద బాధ్యం ఇంక దిగిపోదాం, నాకేం పర్లేదు, నన్ను ఎవరు చేయరు అంటే ఆయనకి ఆ ధైర్యం ఆ భయం కదా. ప్రభాస్ భయపడి పెద్ద బాధ్యం ఇంక మీరు దిగిపోవాలి అన్నారు ఒకసారి. ఆయనకు భయపడిపోయి సరే అయితే అప్పుడు దిగారు అనమాట. అంతవరకు అసలు ఆ స్టేజ్ దిగరంటారు. అంత భయం అనేది లేదు మనిషికి అసలు. ఆ రోజు అదేం జనం అండి, మొత్తం ఇలా చుట్టేశారు మొత్తం నానక్రామ్ గడ మొత్తం. నానక్రామ్ కూడా ఇప్పుడంటే ఇప్పుడు ట్రాఫిక్లు ఇవన్నీ పెరిగినాయి, కానీ అప్పుడు ఏముండేది 2013లో అంటే ఈవినింగ్ 6 తర్వాత చాలా స్లో ఉండేది. ఈశ్వర్ ఓపెనింగ్ కి అందరూ మేము కూడా ఫస్ట్ టైం కదా బాబు లాంచ్ చేస్తున్నారని నేను తర్వాత మా అక్క ప్రభాస్ గారు అక్క అందరం రెడీ అయ్యాం. మేము కూడా చక్కగా నీట్గా బట్టలు అవి కొనుక్కొని. వీళ్ళు ముందు వెళ్ళారు. వెళ్దామనంటే ఎక్కడో మేము ఎక్కడున్నాం ఫిలిం నగర్ అంతా మొత్తం మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. అసలు హైదరాబాద్ ఎక్కడుందో తెలియలేదు, అంత జనం అంత. అవును, ఆ రోజు ఫిలిం నగర్ గురించి లాస్ట్ లో ఆయన మాట్లాడింది, కృష్ణరాజు గారు మాట్లాడిన లాస్ట్ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది. ఆ రోజు ఈ 20 years ఆఫ్ దానికి సంబంధించి మనమే చేసాం. చేసి ప్రభాస్ గారు వచ్చి 20 సంవత్సరాలు అయింది ఈశ్వర్ సినిమా రిలీజ్ అయిందని ఆ సినిమా డైరెక్టర్ని నిర్మాతని అందరినీ పిలిచి మనం ఇక్కడ చేసాం కదా. అసలు ఏది మర్చిపోయేవారు కాదు శివ. ప్రతిదీ ఏదో పండగలా చేయాలి, అందరికీ భోజనాలు పెట్టాలి, దాంతోనే ఆయనకి హ్యాపీనెస్. ఇంకా ఏదో ఇంకొక తలుపు లేదు ఆయనకి. ఇంకా ఆ రోజు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు జయంతి పరాంజీ గారు కానీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు కానీ ఆశ్చర్యపోయారు, సార్ మీకు ఎన్ని గుర్తున్నాయా, మాకు ఇంకా అంత గుర్తులేవు సార్ నిజంగానే అంటే. నాకు ప్రతిదీ గుర్తే అని చెప్తే అసలు ఇప్పుడు నేను అందుకనే ఆయనకి ఏది ఇష్టం, ఆయన ఎలా ఉండేవారో ఇంకా ఆయన కొన్ని తీసుకుంటూ నేను కూడా ఆయనకి ఎవరైనా పుట్టినరోజు అంటే పద్మ నువ్వెందుకు గుర్తు చేయలేదు ఇవాళ, అతను టీవీలో చూసి పద్మని పిలిచి దెబ్బలాడేవారు అనమాట. నేను ఫోన్ చేయాలి కదా, ఈరోజు రాజమౌళి గారు పుట్టినరోజు నాకు టీవీలో చూపించాడు, సార్ మర్చిపోయానంటారా ఫోన్ చేయి. అందరు పుట్టినరోజులకు ఫోన్ చేయాలి అంటే అదే చెప్తున్నా. అంటే ఇండస్ట్రీ మంది, ఇండస్ట్రీలో ఎవరికైనా గొడవలు జరిగినా కూడా ఈయన వెంటనే మాట్లాడి ఎంతమంది గొడవలు సర్దేవరో ఆయన. మెడ్రాస్లో 16 సంవత్సరాలు కంటిన్యూ ప్రెసిడెంట్ అయినా. మొన్న లాస్ట్ వరకు కూడా మాలో ఎంత బాగా చేస్తారు, ఎవరు మాట్లాడడానికి లేదు ఈయన అన్నాక కూడా. అంత అద్భుతంగా చిరంజీవి గారు వీళ్ళందరితో కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే పెద్ద హడావుడైనాయి, కానీ ఆ రోజుల్లో 16 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళారు ఆయన. 16 సంవత్సరాలు ప్రెసిడెంట్ అంటే మాటలు కాదు కదా. మురళీమోహన్ గారు ఇప్పటికీ రోజు నన్ను ఎక్కడ కనిపించినా నేను ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నానమ్మా మిమ్మల్ని, ఎన్నో సంవత్సరాలు మీ జర్నీ ఇద్దరిది అంటే నేను అన్నాను, ఇక్కడి నుంచి ఇద్దరిని నాలోనే చూసుకోండి మీరు అని. ఆయనకు చాలా ప్రేమ కాబట్టి ఎంతమందో ఇప్పటికి ఈ రోజుకి బయటకు వెళ్తే. ఒకసారి నేను మొన్న ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారని వాళ్ళ అబ్బాయి మన రాజపుష్ప వాళ్ళు అమ్మాయిని చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళాను రాజపుష్పకి నేను. వాళ్ళు పిలిస్తే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా, అందరూ కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అంట వాళ్ళు. అందులో ఒక ఆవిడ వచ్చి కృష్ణరాజు గారు ఎక్కడా అంది, ఒక్కను మర్చిపోయో ఏంటో. ఒకసారి మళ్ళీ సర్దుకొని సారీ అండి అంటే ఆయన లేరు అని అనిపించట్లేదు మాకు, ఎక్కడ ఉన్నారు అనిపించి అలా అడిగాను నేను అని. అట్లాగా ఆయన్ని ఇంకా ఎవరు కూడా మర్చిపోలేదు. నిజమే మేడం, మాకు కూడా సడన్గా మీకు ఎవరు తెలుసు పెద్ద స్టార్స్ అనగానే వెంటనే నోట్లోకి కృష్ణరాజు గారు ప్రభాస్ గారు వచ్చేస్తుంది. ప్రభాస్ గారు కూడా ఎక్కడ కనిపించిన డార్లింగ్ ఏంటి సంగతి అని ఆప్యాయత. అసలు ఒక పార్క్ హైత్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది మేడం, సాహుకు సంబంధించి. అందరు అక్కడ కొట్టుకుంటున్నారు అసలు. ఏంటంటే పైకి వచ్చేసాయని చెప్పేసి పార్క్ హైత్ హోటల్లో మమ్మల్ని స్పెషల్గా మా వాళ్ళు ఉన్నారు, ఒక 3-4 ఉంటే కృష్ణరాజు గారి తర్వాత మనందరికీ ఆయనే బలం. అంతే, మా పేరు. కానీ మేడం అది ఇప్పుడు అడగొచ్చు అడగకూడదు, కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా పెరగటం వల్ల కానీ ఈ ట్రోలింగ్స్ చేయటం వల్ల కానీ కృష్ణరాజు గారికి ఫ్యామిలీకి ప్రభాస్ గారి ఫ్యామిలీకి అసలు పడట్లేదంట ఇట్లాంటి అన్నీ అన్నప్పుడు నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు మొత్తం ఇక్కడ అందరూ ఆయన ఎంత బాగా చూసుకుంటారు, పెద్ద చెల్లెలు ఎలా చూసుకుంటారు, రెండో చెల్లెలు ఎలా చూసుకుంటారు నాకు తెలుసు. బట్ నేను వాళ్ళకి ఎంతసేపు అని ఖండించగలను, ఇలా కనీసం వీడియో ద్వారా అయినా ఖండిద్దాం. నేను పాపం అంటే నాకు తెలియదు, కానీ ఈ సోషల్ మీడియా వచ్చాకే పాపం వాళ్ళు కింద ఒకటి రాస్తారు, చూపించేది ఒకటి.
అంటే దానివల్ల మరి వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏంటో మరి నాకు తెలియదు, నీకు తెలియాలి. అంటే ఉపయోగం అంటే మేడం అది ముందు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అరే ఏదో ఉండింది ప్రభాస్ గారికి కృష్ణరాజు గారి ఫ్యామిలీకి సరిపడట్లేదు అంటే అయ్యో ఏమైంది, ఆయన ఉన్నప్పుడు ఒకలా ఉన్నారే లేనప్పుడు ఒకలా ఉన్నారా అని ఓపెన్ చేయబుద్ది నాకే. అప్పుడు ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఒక లైక్, ఏదో కొంత డబ్బు, లేదు వాళ్ళు కొత్త వాళ్ళు అయితే కొంచెం పేరు, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది వాడతారు. వాళ్ళు పాపం బిజినెస్ పరంగా బాగుపడాలి, సంతోషం. మా కృష్ణరాజు గారి ఫ్యామిలీ మాకు అందరికీ కూడా ఎవరైనా బాగుంటే బాగుండాలనే ఉంటుంది, కానీ కొన్ని మరీ ఇబ్బందికరమైనవి మరి అదే అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం మీరు ఎవరన్నా సంప్రదించి సరే ఎవరిని ఇబ్బందిగా ఉన్నప్పుడు చెప్పండి మేడం. మా వాళ్ళు కూడా టీఎఫ్జేఏలో మాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ మాకు వాళ్ళ సెక్రటరీ, మా జనరల్ సెక్రటరీ రాంబాబు అని కానీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది చాలా స్ట్రాంగ్. మీరు ఎవరన్నా మాకు చెప్తే కూడా మా వాళ్ళని నాయుడు అని ఉన్నారు, ఇంకా మాటి వీరాగు, అందరు మీకు తెలిసిన వాళ్ళే, అందరు తెలిసిన వాళ్ళే ఒక యూనియన్ లాగా పనిచేస్తున్నారు. ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టి తప్పుడు రాతలు రాస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారు మేడం. మీరు ఎప్పుడైనా ఒక మాట నాకు చెప్పినా నేను చెప్పేస్తాను. పెద్దగా కృష్ణరాజు గారు ఉన్న దగ్గర నుంచి అలవాటు, ఏదోలే వాళ్ళు పాపం మామూలుగా వాళ్ళకి మాత్రం తెలియదు ఏంటి, ఏదో వాళ్ళకి ₹1 వస్తుంది మాట్లాడుకుంటారు, దానికి మనం ఏం మాట్లాడుకోవాలి. నిజంగా కూడా అదొక బాధ మేడం, దానికి డబ్బులు ఏదో వస్తాయి అనేది సస్తాయి అనేది కూడా ఉండదు. నాకు తెలుసు, నాకు బాధ ఎక్కడా రాదు, ఏమనుకో అందుకు అది వాళ్ళకి కూడా తెలుసు పాపం, ఎక్కడ వాళ్ళు కూడా ఫ్యామిలీ సంగతి తెలుసు కాబట్టి అంత రెస్పెక్ట్గానే ఉంటారు. మాకు చాలా రెస్పెక్ట్గానే ఉంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు ఎక్కడ వస్తుంది అంటే నాకు ఈ మధ్య ఏదో ఆ వేణుస్వామి ఏంటిది హెల్త్ గురించి అవి అంటే బాబు జాతకం గురించి చెప్పేటప్పుడు మాత్రం మొన్న ఎవరో చెప్తే చూసినప్పుడు బాధ ఏంటంటే ప్రభాస్ గారి జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలీదు. అలాంటి ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది, ఏదో అవన్నీ పుకార్లు అంతేగాని వేరే వాళ్ళు బాధపడతారు కదా ఫ్యాన్స్లోనే కొంతమంది. మేడం మీరు అడగండి అంటే మనం ఎందుకు అడగడం అయ్యా, అవన్నీ పుకార్లని మీరే కదా చెప్తున్నారు, ఏం కదా ఏం మీరు ఎవ్వరు పట్టించుకోరు. నిజంగా ఇది నిజంగా మీరు ఖండించాల్సిన విషయం, బాగా ఖండించారు మేడం. వాళ్ళ మదర్కి తప్ప ఎవరికి తెలియని జాతకాన్ని ఎలా చెప్తాడు. అదేలేండి, మొన్న కూడా ఆయన చాలా చెప్పాడు, వరల్డ్ కప్ ఇండియా వరల్డ్ కప్ కూడా గెలిచిద్దని చెప్పాడు. గెలిచింది లేదనే సంగతి మనకు తెలుసు. అలాగే కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతారు 3వ సారి అని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలుసు. అందుకనే జనాలు కూడా ఇలాంటి బ్లండర్స్ని, వేస్ట్ టాపిక్స్ని నమ్మకుండా ఉంటే బెటర్. నిజంగా మీకు నమ్మకాలు ఉంటే మీరు వెళ్ళి వ్యక్తిగతంగా చూపించుకోవచ్చు, కానీ టీవీలకు ఎక్కటాలు, సోషల్ మీడియాలో ట్రోల్ అవటాలు ఇవి కరెక్ట్ కాదేమో, యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అది ఇంకా కాకపోతే మనల్ని ఎవరిని నిందించడం మాకు అలవాటు లేదు కాబట్టి వేరే వాళ్ళు అయితే కృష్ణరాజు గారు వేరే వాళ్ళు కూడా కృష్ణరాజు గారు ఎలాగ అజాతశత్రువే ఆయన అనేవాళ్ళు చూసారు, ఎవరు లేరు ప్రపంచంలోనే లేరు ఆయన అనేవాళ్ళు. కాకపోతే 99% ఉన్న 1% ఎవరో ఒకరు ఉంటారు. కొంతమంది వచ్చి అనేవారు కృష్ణరాజు గారిని, సార్ ఒక అతను ఇలా అంటున్నాడు మిమ్మల్ని, నాకు చాలా బాధేసింది సార్, నేను ఏమైనా ఊరుకోను, మీరు అన్ని ఏదో ఒకటి చేయాలి అనేవారు. వాళ్ళకు ఉంటుంది కదా. కృష్ణరాజు గారు నవ్వి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమా అనేవారు, ఒకే మాట. మీరు చెప్పకుండానే చెప్పేశారు మేడం, రాజుల స్టైల్లో మీరు రాజత్వాన్ని మీరు నిరూపించుకున్నారు. అది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమా అనేవారు. మళ్ళీ అనేవారు, వాడు 99 తప్పులు చేశాడు, నువ్వు వాడిని అన్నీ తిడుతున్నావు, కానీ 2 మంచి పనులు చేశాడు. ఒకసారి నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మంచి కాఫీ పెట్టించాడు, నేను అది గుర్తు పెట్టుకుంటాను, కానీ ఇవన్నీ నాకు ఎందుకు అని. అదే అనమాట, దట్ ఈస్ కృష్ణరాజు గారు. అంతే పాజిటివ్ ఎనర్జీ, అంతా బీ పాజిటివ్ అన్నట్టుగా ఉండేవారు ఆయన. నిజమే మేడం, అది మీరు చెప్పిందంటే నాకు కూడా నిజంగా ఆయన ఆలోచన విధానం కానీ అసలు ఏదైనా మేము కూడా తాండ్ర ప్రాపరాడు 8 సంవత్సరాలు అయిందని చెప్పి, లేకపోతే భక్తి కన్నప్ప 2 సంవత్సరాలు అయింది సార్ అని కావాలని ఏదో చేసుకుని వచ్చేవాళ్ళం. ఎన్ని గంటలైనా తెలిసేది కాదు. మధ్యలో ఆయనకి నీరసం వస్తుందేమో, నేను మిమ్మల్ని కొంచెం బ్రేక్ ఇవ్వమని వచ్చి మధ్యలో కాఫీ ఇవ్వడం, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం చేస్తూ ఉండేదాన్ని. కానీ మేడం మీకు కృష్ణరాజు గారికి ఎన్నేళ్ల గ్యాప్ ఉంది మేడం? చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది, కానీ ఆ గ్యాప్ అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే అయ్యో ఆయన 55లో పెళ్లి చేసుకున్నారని నాకు ఇప్పుడు తెలుస్తుంది. మా ఇద్దరికి ఇంచుమించుగా 25 ఇయర్స్ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంది. గ్యాప్ ఎవరికీ తెలియదు కాదు.
మేము ఎప్పుడు కూడా కానీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. బాగా ఫ్రెండ్స్ నాకు బాగా కృష్ణరాజు గారు నన్ను ఎన్ని జోకులు వేసేవారు. అందరికన్నా పెద్ద ఫ్యాన్ మీ కన్నమ్మే నాకు అని వాళ్ళ బాబుతో. బెంగళూరు అదే షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా వచ్చి మేడం మీది లవ్ మ్యారేజ్గా అని వాళ్ళు అలా మీరు అవునని చెప్పాలి మేడం. అవును కదా, మీరు ఆయనకు తెలియకముందే ఆయన గురించి మీరు చాలా పాజిటివ్గా విని రాజుగా నవ్వేవారు. నువ్వు నాది ఏ మూవీ చూసి నన్ను లవ్ చేసావు నువ్వు అనేవారు. అలా ఏదో ఒక అంత పిల్లలు చాలా హ్యాపీగా పిల్లలు బాబు మాట్లాడుకుండేవారండి. భలే అసలు కన్నమ్మ పెదబజాలు ఇద్దరిలో ఎవ్వరు ఉండరే అని చూస్తే భలే ఉంటారు కదా ఇద్దరును అని వాళ్ళు మాట్లాడుకుంటారు. చాలా మంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, పార్వతీ పరమేశ్వర్ లాగా ఉంటారని మీరు వచ్చి ఆశీర్వదిస్తే జంటలు ఎంత బాగుంటుంది. మా తమ్ముడు పెళ్ళికి వచ్చారు మేడం, మీరు సారు పిల్లలు. అంటే పెళ్ళి అంటే కృష్ణరాజు గారికి వాళ్ళు ప్రేమతో వచ్చి ఎవరు పిలిచినా కూడా వెళ్ళి, అది కూడా ముహూర్తం టైంకి వెళ్ళి అక్షంత భోజనం ఇంపార్టెంట్ కాదు, ముహూర్తం టైంకి వెళ్ళాలి, ఆశీర్వదించి అడిగి కరెక్ట్గా అదే టైంకి స్టేజ్ ఎక్కి వేయాలి అనమాట. అంత సిస్టమేటిక్. అలా మేము వెళ్ళేదానికి వీళ్ళు అనేవారు పిల్లలు వీళ్ళంతా, మమ్మీ అవన్నీ లెక్క చేస్తే ఇప్పటికి మీరు గిన్నీస్ బుక్ ఎక్కుదురేమో మీరు బాజీ అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటారు అని. ఒకసారి మా ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మా పెదనాన్నగారు పెళ్ళికి పిలిస్తే ఊర్లో నా టైంకి ప్లేట్ గట్ట రాలేదనుకోండి, దొరకలేదనుకోండి, ఆయన బస్సు ఎక్కైనా వెళ్ళాలి దీవిస్తారు. అంత ఎక్కడికైనా ఆయన వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు. మీరు నమ్మరు ఏంటది, మలేషియాలో ఉన్నాము, ఒక బిగ్ ఫ్యాన్ ఆయనకి భీమవరంలో. మలేషియాలో అప్పుడు మనది షూటింగ్ అవుతుంది, బిల్లా షూటింగ్. అయితే అయ్యో పెద్దయినా మీరు అసలు రాకపోతే ఎలాగా, నా కూతురు పెళ్ళికి మీరు రావాలి అంటే, మలేషియా నుంచి అప్పుడు టిక్కెట్లు తీసి నువ్వు వచ్చావు నమ్మితే నమ్ము, హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి మళ్ళీ కారులోనేమో భీమవరం వెళ్ళాము ఆ పెళ్ళికి. అసలు ఎవరైనా పిలిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవలసిందే. అయ్య బాబా అసలు ఆ ఓపిక ఆయనతో పాటు మీకు అంత ఓపిక ఎలా వచ్చేది? అంతే, అసలు అలసట అనేది ఆలోచించేవాళ్ళు కదా, అబ్బాయి ఎందుకు ఇంత దూరాలు అనిపించేది కాదు నాకు. అదే అంటే అవతల వాళ్ళు పాపం ఈయన రావాలి అని కోరుకుంటున్నారు, వాళ్ళు ఎంత బాధపడతారో వెళ్ళకపోతే అని వెళ్ళేవాళ్ళం అనమాట. దానివల్ల ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు దీనికి జరిగితే వీళ్ళకి జరిగితే ఏదో మనకు లాభం వస్తుంది, ఇక్కడికి వెళ్తే మనకేదో రావాలి, పలానా దగ్గరికి మనం ఫోన్ మాట్లాడితే మనకేదో ఉపయోగం ఉండాలి అనుకునే ఈ రోజుల్లో ఇలా ఎలా చేశారు మేడం మీరు అన్ని సంవత్సరాలు? అసలు ఆ ఆలోచన అసలు లేదు. డబ్బులని కానీ ఎలా సంపాదనని కానీ దాని మీద దృష్టి లేదు. మనకు ఉన్నది చాలు, ఉన్న దాంట్లో మనకు నచ్చితే వేరే వారికి ఖర్చు పెట్టాలి కానీ ఎవరిని బాధ పెట్టకూడదనే ఇది. ఆ జర్నీ అలాగా ఆయన ఒకటి కృష్ణరాజు గారు ఎప్పుడు అలా సంతోషంగా ఉండాలి, దేనికి ఆయన బాధపడకూడదు. ఆయన మెంటాలిటీకి తగినట్టుగా ఆయనకి దేని మీద ఆశ లేదు, లేకపోతే ఆయన మినిస్టర్లు చేశారు. అందరూ ఏంటి మేడం మీరు కూడా చెప్పరు అంటే, అంత అదృష్టం, నేను చాలా అదృష్టవంతురాలు, అంతటి మంచి అంత నిస్వార్థపరుడు ఆయన. నేనెంత అదృష్టం చేసుకోవాలి, నేను అన్ని దానాలు చేద్దాం అనుకుంటే చేయగలను. ఆయన భార్య అవటం వల్ల అన్ని దానాలు నేను కూడా చేయగలిగాను, నాకు ఆ మనసు ఉంది కాబట్టి. అంత గొప్ప వ్యక్తి. అప్పట్లో మీరు చేపించిన కార్యక్రమాలు, మీరు గెలిచినప్పుడు నర్సాపురం కానీ 7 కాన్స్టిట్యున్సీలకు వైద్యం చేయించాం. హైదరాబాద్లో ఉన్న టాప్ డాక్టర్స్ ఎవరు, డాక్టర్ సోమరాజు గారు, నాగేశ్వర రెడ్డి గారు, తర్వాత ఏమో ఈయన మన గోపీచంద్ గారు, తర్వాత అపోలో డాక్టర్స్ అందరిని తీసుకెళ్ళి 7 కాన్స్టిట్యున్సీలో సారు వైద్యం చేయించారు. ఈ డాక్టర్లు వచ్చి వెళ్ళిపోయాక కూడా పేషెంట్లకి 7 days మెడిసిన్స్ ఇచ్చాము. వాళ్ళనే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే, మాదే. అందులో క్యాన్సర్స్, తర్వాత ఏమో హార్ట్ పేషెంట్లు అందరికీ. కానీ ఇంకా కొంతమందికి మన విజయవాడలోని రమేష్ హాస్పిటల్లో కొంతమంది చేయించాం. ఇంకా 80 పిల్లలు ఉంటే అప్పటికి పాపం సుష్మా స్వరాజ్ గారు, కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం. ఏం కృష్ణం అనేది ఆవిడ అంత ఇష్టం అన్నట్టు, ఒక బ్రదర్లా చూసేవారు. ఆవిడ బాగా హెల్త్ మినిస్టర్ శాంక్షన్ చేస్తే ఇంకా సరిపోలేదు. సరిపోతే సార్ చేతిలో డబ్బులే, పిల్లలు అవి ఉంటాయి కదా మా బ్యాంకులో కూడా తీసి ఇక్కడ అపోలోలో 80 పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాం. అది మొన్న మీరు చెప్పాలి మేడం, ఇట్లాంటి మంచి విషయాలు చేయించి మొన్న నేను మొగల్తూరు వెళ్ళినప్పుడు సారు ఈ కార్యక్రమానికి
ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చి నా కాళ్ళ మీద పడి అమ్మ మీరు అప్పుడు ప్రాణభిక్ష పెట్టారు, ఆపరేషన్ ఈ చిన్నపిల్లకి మీరు అపోలోలో చేయించిన పిల్ల ఇవాళ ఇంజనీరింగ్ చదువుతుంది అని అనేసరికి ఒకసారి నాకు అలాంటివి ఎన్నో జరిగాయి అనమాట. చాలా ఆనందం అనిపించింది. అలాగా మనిషి ఆయన అన్ని చేశారు, అంత నిస్వార్థపరుడు, అట్లాంటి మహానుభావుడు, మానవుల్లో మహనీయుడు అంటే ఆయనే కృష్ణరాజు గారు. అలాగే మేడం, ఇప్పుడు ఫుడ్ అనగానే అసలు సినిమా ఇండస్ట్రీలో ఫుడ్ అనగానే ఫస్ట్ పేరు కృష్ణరాజు గారు, తర్వాత ప్రభాస్ గారు. ఈ 2 పేర్లకి 7 జన్మలకు సరిపడా తిన్నానయ్యా అనేవాడు నాతో. అయితే జన్మలుగా పెట్టారు, ఆయన ఫ్రెండ్స్తో ఆయనతో పాటు ఆయన తిన్నారు. అందరూ అనేవారు ఆ ఫ్యామిలీ ఆ తండ్రి కొడుకు లేడే బాబు ఫుడ్ పెట్టి చంపేస్తారు అని జోకులు అంటే మలేషియాలో కూడా పెట్టామమ్మా అందరికి. అది కాదండి, మేము ఇక్కడ కింద కూర్చొని తింటుంటే దీనిలోకి ఇది వేసుకొని దీనిలో ఇది నంచుకొని తినాలి, ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది, ఇది ట్రై చేయనివాడు. సార్ మొత్తం అయిపోయింది సార్ అంటే, అంతా అయిపోయింది మా సార్, ఫుల్ అయిపోయింది సార్ అంటే, ఈ స్వీట్ కొద్దిగా దీని మీద కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తిను అంటే ఆయన అంతా. నేనెవరు మేడం, నేను ఇప్పుడంటే కొంచెం ఒక 20 ఏళ్ళు పరిచయం ఉంది కాబట్టి మాట్లాడవచ్చు. అప్పుడెప్పుడు వెరీ సూన్ కొత్తగా వచ్చినప్పుడే 2002, 3, 4 ఆ టైంలోనే అంత ప్రేమగా ఉండేవారు. భోజనం ఫ్రెండ్స్ని ఎవరైనా సార్ భోజనానికి వస్తున్నాము అంటే ఎంత హడావిడి లోపల నన్ను పిలిచి చెప్పేవారు. అన్నీ తెలుసు కదా, చికెన్ బిర్యానీ ఇవన్నీ చేసాక అన్నీ మళ్ళీ ఆయన టేస్టులు చూసేవారు ఎలా ఉన్నాయి అంటే, వస్తున్న మనుషులకు నచ్చుతాయా లేదా అని, సూపర్గా ఉన్నాయి అనేవారు. మళ్ళీ ఇక్కడే కూర్చుండేవారు, నేను అది చేస్తే ఉప్పు సరిపోయింది అనేవారు. వాసన చూస్తే ఉప్పు చెప్పేసారు, రుచి చూస్తే చెప్పడం కాదు, వాసన చూసి చెప్పేశారు ఉప్పు. చిరంజీవి గారు కూడా అడిగారు, అన్నయ్య నువ్వు వాసన చూసి చెప్పేస్తావంట కదా ఉప్పు సరిపోయిందో లేదో. మా అమ్మమ్మ నాన్నమ్మ అన్నారు, నాన్నమ్మ కూడా అలాగే చెప్పేది అని చిరంజీవి గారు ఒకసారి. ఇలాగ అందరితో బాలకృష్ణ గారితో కూడా బాలకృష్ణ గారికి కూడా కృష్ణరాజు గారు అంటే వెరీ రెస్పెక్ట్. మా నాన్నగారి తర్వాత ఆయన అనేవారు, మా నాన్నగారి తర్వాత నాకు కృష్ణరాజు గారు అంటే అంత ఇష్టం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన పిల్లలు పెళ్ళిళ్ళకి స్వయంగా వచ్చి పిలిచి వెళ్ళారనమాట. నేను ఉన్నవాళ్ళందరూ నేను టైం లేకపోయినా ఫోన్లో పిలుస్తానేమో, కృష్ణరాజు గారిని మాత్రం వచ్చే పిలవాలి అని ఇంటికి వచ్చి. సో పాపం అప్పుడు ఆ టైంలో లేరని తర్వాత వచ్చి చాలాసేపు కూర్చొని ఏం చెప్పారంటే, వసుంధర పక్కన ఉంటే కుర్చీలో కూర్చొని, వసుంధర కృష్ణరాజు గారిని ఎప్పుడైనా నువ్వు ఇలా చూసే కుర్చీలో ఇలాగే కూర్చుంది అని చెప్తున్నారు అన్నమాట వసుంధరతో. ఆయన ఏదైనా యథార్థం కదా ఆయన. అది అలా వెంకటేష్ గారికి చాలా ఇష్టం. ఫస్ట్ కృష్ణరాజు గారు దీవెనలు తీసుకున్నారంట ఆయన. రామానాయుడు గారికి బాగా ఇష్టం కదా, వెంకటేష్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వెంకటేష్ గారి గురించి ఇండస్ట్రీలో ఎవరి గురించైనా, ఇంట్లో నన్ను ఎవరికి తెలియదేమో, నువ్వు నన్ను అడుగు ఎవరి గురించి అని నేను చెప్తాను. ఎందుకంటే అందరి గురించి ఆయన నాతో చెప్పేవారు, అందరి గురించి మంచే. అక్కినే నాగేశ్వరరావు గారు అంటే ఎంత ఇష్టమో ఇంక చెప్పలేను. ఆయన్ని చూసే ఆ సిగరెట్ కాల్చడం నేర్చుకునే స్టైల్. ఆయన కూడా అంత ప్రేమతో ఉండేవారు. చూస్తూ ఉంటాం ప్రతి ఈవెంట్కి కలిసినప్పుడు, కనీసం ఎక్కడికి వెళ్ళకపోయినా మా ఫంక్షన్స్లో కలిసినప్పుడు. మా అమ్మగారు అలా అప్పుడు మరి నాగేశ్వరరావు గారు ఫ్యాన్స్ కదా, మా పిన్ని గారు వీళ్ళంతా. కృష్ణరాజు గారు మా మ్యారేజ్ అయ్యాక అందరూ వచ్చారు, హైదరాబాద్ వచ్చాక అమ్మ కృష్ణరాజు గారితో బాబుతో చెప్పమ్మా అన్నారు. ఒకసారి నాగేశ్వరరావు గారిని చూడాలి అని ఈయన వెంటనే ఫోన్ చేశారండి. మా అత్తగారు, మా పిన్నత్తగారు బోల్డ్ మంది ఉంది, మా ఫ్యామిలీ అందరూ మీ ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారు అంటే, ఆయన ఉబ్బిపోయి అయ్యో పంపించండి అని. ఆయన ఒక స్టేజ్ మీద ఏదో మాది ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆయన చెప్పారు, కృష్ణరాజు గారు గొప్పతనం చూడండి, నేను ముందు పెద్ద హీరోని కానీ ఆ తర్వాత ఆయన కూడా అంతటి హీరోయే కదా, అంత గొప్ప హీరో అయినా. వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ వస్తే కృష్ణరాజు గారు మా ఫ్యామిలీలో, కృష్ణరాజు గారి ఫ్యామిలీలో మా అత్తగారు వాళ్ళు మీ బిగ్ ఫ్యాన్స్ అని చెప్పి నా దగ్గర పంపించారు. అది కృష్ణరాజు గారు గొప్పతనం అని నేను చెప్పడం జరిగింది. అప్పుడు బాగా చెప్పినట్టు. కాకపోతే మేడం, కృష్ణరాజు గారు చిన్నగా ఫస్ట్ ఒక విలన్గా స్టార్ట్ అయ్యారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు. దానికి ముందు ఒక ఫోటో స్టూడియో కూడా రన్ చేశారు. ఆయనకి బాగా కెమెరాలు చాలా ఇష్టం, ఆయనకి అన్నీ తెలుసు.
హైదరాబాద్లోనే ఒక ఫ్రెండ్ ద్వారా ఫోటో స్టూడియో పెట్టి ఆయన అంకుల్ ఆయన ఆయన చెప్పేవారా మేడం ఇంకా స్టోరీస్? మూర్తిరాజు గారు అని మూర్తిరాజు గారు కరెక్ట్. ఆయన చాలా అప్పుడు ఎన్నో ఆస్తులు అన్ని గవర్నమెంట్కి ఇచ్చారు. మూర్తిరాజు గారు అంత ఫేమస్ ఆయన. అవును. ఆయనకి మొత్తం ఆయనకి ఏ మూల చూసినా వాళ్ళ ఆస్తులు. అయితే అన్నీ కూడా హాస్పిటల్స్ కట్టించి తర్వాత స్కూల్స్ మెయిన్ అంత గొప్ప ఆయన. ఏ ఊరు మేడం అయింది? పత్తేపురం. ఓకే. పత్తేపురం మూర్తిరాజు గారు అంటే ఇందిరాగాంధీ గారు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఆయన వాళ్ళ ఊర్లో పెద్ద గాంధీ గారు, నీకు ఎక్కడైనా గాంధీ గారి గురించి చరిత్ర కానీ ఆయన ఫొటోస్ కానీ దొరకను నువ్వు చూడాలి అంటే ఒకసారి నువ్వు ఫతేపురం వెళ్ళా. ఫతేపురం గాంధీ భవన్ అంత పెద్దది కట్టించారు ఆయన అక్కడ. ఉంది అక్కడ ఇప్పుడు. ఓకే. అంత మీకు ఇప్పుడు వీటన్నిటిని ఇవన్నీ తిరగటం వల్ల మీకు కూడా ఒక నాలెడ్జ్ చాలా కదా. అంతకుముందు మీకు ఐడియా లేదు కదా? లేదు అసలు. అదే ఇవన్నీ చూస్తూ ఉంటే ఫ్లైట్లలో ఎక్కి ఆ ట్రాన్స్పోర్ట్లు అవి ఇవి కంట్రీస్ తిరిగి అబ్బా అసలు ఎన్ని కంట్రీస్ తిరిగాను. కృష్ణరాజు గారు మినిస్టర్ అయ్యాక ఫస్ట్ టైం సింగపూర్ వెళ్ళాం పద్దుపాపను తీసుకొని. సింగపూర్ నుంచి తర్వాత నేను కృష్ణరాజు గారు లండన్ వెళ్ళాం ఫస్ట్ టైం మినిస్టర్. లండన్లో కృష్ణరాజు గారు ఎవరైనా ఈయన పిలుస్తారు కదా, హోస్ట్ చేస్తారు అందరూను. ఈయన అక్కడ లండన్ ఎంబసీతో మాట్లాడి అక్కడ గౌరవంగా ఆయన ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఇచ్చారు. అక్కడ కూడా పార్టీ అసలు వాళ్ళు మర్చిపోరు ఇప్పటికి. మేము రీసెంట్గా కృష్ణరాజు గారు నేను వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మమ్మల్ని తిప్పిన కారు డ్రైవర్ ఉంటాడు అతను క్రిష్. మేము వచ్చామని తెలిసి మమ్మల్ని చూడడానికి వచ్చాను. ఎంబసీలో ఇంకొక ఆయన ఉంటారు, ఆయన వచ్చారు చూడడానికి. అంత రెస్పెక్ట్ అనమాట ఆయనకి. మీకు ఇక్కడ అవార్డు కూడా వచ్చింది మేడం, అంబసీ వాళ్ళు మనకి ఇక్కడ చేశారు. అవును. తాజ్ బంజారాలో మీరు వచ్చి చాలా పెద్ద అవార్డు మీకు వచ్చింది, డాక్టరేట్ లాగా. డాక్టరేట్ ఇచ్చారు కృష్ణరాజు గారికి. ఇప్పుడు ఇక్కడ ఆ రోజు కూడా వచ్చిన వాళ్ళు అమెరికా వాళ్ళు వచ్చారు. అవును. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది సికింద్రాబాద్లో, ఇప్పుడు మారింది కానీ ఫస్ట్ పాతది. దాని మీద చూస్తే శిలాపలక మీద కృష్ణరాజు గారు ఓపెన్ చేశారు. ఆయన పేరు ఉంటుంది. రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా నేను చూసాను. సెంట్రల్ మినిస్టర్ ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ చేశారు కదా. ఎంతమందికి ఇప్పించారో పాస్పోర్ట్లు. అప్పుడు పాస్పోర్ట్లు అంటే చాలా కష్టం మేడం. మన అప్పుడు ఈయన సంఘవే నుంచి ఆయన వచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు సాంఘి ఆయన ఇద్దరు ఢిల్లీ వచ్చి పాస్పోర్ట్ అంటే కృష్ణరాజు గారు చేయించి ఇచ్చారు రామ్మూర్తి నాయుడు గారు అప్పుడు ఢిల్లీలో. అట్లా ఎన్ని డే టు డే లైఫ్లో ఎన్ని గుర్తులు, ఎన్ని మెమరీస్. అసలు ఢిల్లీలో ఒక ఇద్దరు మనుషులు పెట్టేశారు కృష్ణరాజు గారు. ఫస్ట్ మేము కాకినాడ కదా ఎంపీగా గెలిచాము, 1 year కదా అప్పుడు ఎర్లీగా వచ్చేసింది. తర్వాత మనం వెస్ట్ గోదావరికి వెళ్ళాం, అక్కడ మినిస్టర్ అయ్యారు. అయినా కూడా ఈ ఈస్ట్ గోదావరిని మేము వదలలేదు. ఫస్ట్ మమ్మల్ని గెలిపించిన వీళ్ళందరూ ఈ రోజుకి వాళ్ళతో మాకు జర్నీ జరుగుతుంది. నేను మొన్న రీసెంట్గా కూడా వెళ్ళి వచ్చాను కాకినాడ. వాళ్ళకి విపరీతమైన ప్రేమ మేమంటే. అక్కడ రవణ, భాస్కర్, సాయి, శ్రీరామ్ ఇంతమంది ఉన్నారో. మరి తర్వాత ఏమో రావూరు వెంకటేశ్వరరావు అని అతను ఒకసారి మొన్న వచ్చాడు కదా ఈరోజు. సారు ఏ రోజు నామినేషన్ వేశారు, ఎన్ని గంటలకు వేశారు, ఎన్ని నిమిషాలకి వేశారు. అవును, మర్చిపోయాను మేడం. ఒక రోజు చెప్తున్నాడు ఆయన సర్వీస్ లో ఎన్నెన్ని హిట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొట్టారు అన్ని మొత్తం చెప్పేస్తాడు అతను. అసలు చాలా గ్రేట్. అంత అలవాటు అతనికి. వీళ్ళందరూ కృష్ణరాజు గారితో అంత జర్నీ. మనం ఇక్కడ నుంచి అటు వెళ్ళినా కూడా ఈస్ట్ వెస్ట్ రెండింటిని వదలలేదు కృష్ణరాజు గారు. ఢిల్లీలో ఇద్దరు మనుషులు పెట్టి వీళ్ళందరూ ఎవరు ఢిల్లీ వచ్చినా వీళ్ళందరికీ ఇండియా గేటు, పార్లమెంట్ భవను, రాష్ట్రపతి భవను ట్రిప్పంతా వీళ్ళని వాళ్ళ దగ్గరుండి అన్నీ చూపించి అప్పుడు ట్రైన్ ఎక్కించాలన్నమాట. అలా అవన్నీ అసలు ఎంత చెప్పినా తరగని చరిత్ర అయింది. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన. ఏంటంటే ఇవే కాదు, నేను కృష్ణరాజు గారు ఇప్పుడు భర్తృహరి సుభాషితాలని ఆయన ఎక్కువ ఆయన ఫాలో అయ్యేవారు ఎక్కువ. అయ్యే నేను కృష్ణరాజు గారి సుభాషితాలు అని రాయాలి బుక్ నా కోరిక అనమాట. ఎన్నో చెప్పారు ఆయన అని అనమాట. మేడం ఇది ఆయనకి ఎప్పుడు దిగులుండేది కదా, నేను పెద్ద ఇంకా స్టార్ అవ్వాలి కృష్ణరాజు గారు అంటే
ఇప్పుడు కృష్ణ కంటే పెద్దగా అవ్వాలనో, లేకపోతే నాగేశ్వర గారి కంటే పెద్దగా కావాలి, ఎన్టీ రామారావు గారి కంటే, అంటే ఒక పోటీ తత్వం కానీ అలా ఏమి అందరితో కలిసి నటించారు. అస్సలు అందరితో కలిసి నటించారు. చిరంజీవి గారితో నటించారు, బాలకృష్ణ గారితో నటించారు, అక్కినేని నాగేశ్వర గారితో. శ్రీహరి ఎన్నిసార్లు స్టేజ్ మీద చెప్పాడు, అన్నయ్య మహానుభావుడు ఆ సినిమా దాని పేరేంటి, అందులో నాకు చాలా పేరు రావాలని వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొన్ని ఒప్పుకోకపోతే అన్నయ్య దెబ్బలాడి వస్తున్న హీరో కదా ఇతను మళ్ళీ రేపు పొద్దున్న ఇతను మళ్ళీ నా తర్వాత హీరో అవ్వాలి కాబట్టి మీరు ఎవరు మాట్లాడడానికి వీల్లేదని నాకు చాలా సపోర్ట్ చేశాడు అన్నయ్య అని పాపం స్టేజ్ మీద చెప్పాడు శ్రీహరి. అలా అందరినీ కూడా సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చి అందరూ పైకి రావాలి అని కోరిక. అంత పాజిటివ్గా ఉండేది మేడం. అలాగని 10 సార్లు ఇంకా వాళ్ళు కృష్ణరాజు గారు తీసుకొచ్చారు అనే కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు. మళ్ళీ అనేవారు, సార్ మీ వాళ్ళే వచ్చావన్నా ఏముంది నేను తీసుకొచ్చి జస్ట్ నేను అలా ఎక్కిస్తా, ఎక్కే తర్వాత అంతా నువ్వే కదా నువ్వే కష్టపడ్డావు కదా. బాబు కూడా ఎన్నిసార్లు బాబున్నాయన్నా ఏముంది మనం తీసుకొస్తాం, చెట్టు ఇలా ఎంతవరకు ఎక్కిస్తాం కానీ పూర్తిగా ఎక్కించాం కదా, తర్వాత అతనే ఎక్కాలి కదా. అలా వాడు ఎక్కాడు అనేవారు అనమాట. అలా మళ్ళీ ఒప్పుకునేవారు కాదు. కానీ అసలు ప్రభాస్ గారికి కృష్ణరాజు గారికి బాండింగ్లో ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ ఉండేది మేము చూసాం మేడం. మీరు చెప్పండి. అదే ఇంకా అదొక చూస్తూ ఉంటే మేము కూర్చొని ఆనందపడిపోతూ ఉండేది. అంత అద్భుతమైన బాబు అనేవారు. ఆయనేమో బాహుబలి టైం తర్వాత అసలు కృష్ణరాజు గారు ప్రభాస్ గారిని చూసే ఆ దృష్టి కోణమే మారిపోయింది. మావాడు అంటే ఆయనకి ఒక గర్వం, నా బ్లడ్ నా రక్తం అమ్మయ్య, ఇంకా నాకు ఇంక దిగులు లేదు, నేను చాలా తృప్తిగా ఉన్నాను. ప్రభాస్ గారికి ఎక్కడ హిట్ వచ్చినా ఆ హిట్ని ఈయన హిట్ కొట్టినట్టు ఫీల్ అయ్యారు. అసలు ఈయన నవ్వేవారు. మొన్న ఈ సినిమా కూడా రాముడు ఆయనకి ఇష్టం కదా, ఆదిపురుషుకి పెదబాజీ ఇంకా మీకు కన్నా మంచి ఇష్టం కదా దేవుడు, ఇవన్నీ మీ ఇద్దరికి మంచిది, నా బస్సు ఉంది కదా ఇచ్చేస్తాను, ఈ ఆదిపురుషుకి మీరు ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతారో అయోధ్య వెళ్తారో లేకపోతే రష్యా వెళ్తారో ఫుల్గా ఎంజాయ్ చేయండి మీ ఇద్దరు అని వాడు. మా ఇద్దరిని తెలుసు, మా ఇద్దరి సంగతిని మేమంతా ఎంజాయ్ చేస్తాము అది అని, మీకు ఇచ్చేస్తాను పెద్దబాజీ మీరు ఎక్కడికి వెళ్ళి అంటే. వచ్చినప్పుడు కూడా ఏమైందంటే కృష్ణరాజు గారు ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మా తలుపు తీసేగానే వేసుకుంటాం ఎప్పుడు చూడలేదు రావటం. అది ఎప్పుడైతే ఈ 3 years నాకు విపరీతమైన ఈ కోవిడ్లో భయం వేసి ఇంకా తలుపులు తీయకుండా, అంటే కృష్ణరాజు గారిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి తప్పదు కదా ఏజ్లో వాళ్ళకి. ఎన్నో సిచ్యువేషన్ చూసాను, చాలా జనాలు తగ్గించేశాక అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు ఆయన. అంటే ఎవరూ రావట్లేదు, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే బాబు దానికోసం అని అది బాబుని దానికి మెచ్చుకోవాలి. ఎవ్రీ వీక్ అయినా కోవిడ్ టెస్ట్ చేసుకున్న రిజల్ట్ వచ్చాక పెదబాజీ గారి దగ్గరికి వచ్చి కూర్చుండేవారు. ఎవ్రీ వీక్ వచ్చేవారు. ఏంటి పెదబాజీకి అంతమందితో అలవాటు, ఎవరు లేరంతే ఆయనకి కొంచెం డిప్రెషన్. వచ్చినప్పుడల్లా ఆయనతో మంచిగా పెదబాజీ మీరు బాగా ఎంజాయ్ చేయండి, ఇంకేంటి మీ లైఫ్ అంతా చూసేశారు, అందరినీ చూశారు, ఇంకా లైఫ్ అంతా మీరే. ఒక బాహుబలి లాంటి కొడుకు ఓన్లీ ఒక కృష్ణరాజు గారికే ఉన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి పెదబాజీ మీకు, ఒకరోజు అది అంటే చాలా ఆనందం వచ్చేసింది. అదే అన్నది కరెక్టే కదా అని. ఇంకేముంది మీకు ఎంజాయ్ చేయండి, మీకు ఒక చార్టెడ్ ఫ్లైట్ ఇచ్చేస్తాను నేను, మీరు ఎక్కడికి ఇంకా వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు వచ్చి అలా చెప్పి వెళ్తూ ఉండేవారు అనమాట. పెదబాజీకి జనాలతో అలవాటే కదా, కన్నమ్మేమో కొంచెం స్ట్రిక్ట్గా, అది కరెక్టే కదా మీరు చేస్తుంది కరెక్టే, కోవిడ్ భయం మీద అవన్నీ రానిట్లేదని ఎవ్రీ వీక్. కానీ లాస్ట్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ 2 years పాపం నేను కూడా చూశాను. మామూలుగా అయితే ఒక పండగలాగా జరగాల్సింది, నేను ఒక్కడనే వచ్చి మీ మేనేజరు పద్మ గారికి ఒక 25 years అయింది అని ఒక ఫంక్షన్ చేస్తే మేడం ఆ వీడియో జస్ట్ అలా చేసి అలా మాట్లాడుకుంటా వేస్తే మీరు నమ్మరు 1 million పైన చూసారు మేడం. అది అసలు ఈ రోజుకి దాని గురించి చెప్పుకుంటున్నారు. నేను మొన్న అమెరికా వెళ్తే కూడా అడిగారు నన్ను, బాబా ఏం చేశారండి, అది ఎంతో మందికి అది ఇన్స్పిరేషన్ అయ్యింది, మేము కూడా అలాగే చెయ్యాలి కదా అన్న అలా చూడాలి కదా అనేది అద్భుతమైన. అది బాబు కూడా చాలా మెచ్చుకున్నారన్నమాట. ఏదైనా అలాంటివి చేయాలి అంటే ఓన్లీ పెదబాజీ, ఇంకెవరు చేయలేరు చాలా. కానీ ఎక్కడ చూసినా మేడం లాస్ట్ 10 సంవత్సరాలుగా
ఒకే ఒక టాపిక్ అయితే మాత్రం అది నెవర్ ఎండింగ్ టాపిక్. ఎప్పుడు చూసిన ఆ టాపిక్ ఏంటో మీకు కూడా తెలుసు. అవును. ఆ టాపిక్ దగ్గరికి వచ్చేలాగా మాత్రం అందరూ, మీరు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఒక నవ్వు నవ్వు ఊరుకునేవారు, నెక్స్ట్ ఇయర్ చేసేస్తాను అనేవాడు. అలాగా అయిపోతుంది, నెక్స్ట్ చూసేసాం అయిపోతుంది అనేవాడు. ఇది ఏంటి మేడం అసలు, ఇది ఏంటి ఆ మిరాకిల్? అంటే మరి నీకు తెలుసు కదా, ఏదైనా మనం చెప్పగలం కానీ అది మరి బాబు దేనికి వ్యతిరేకం కాదు అసలు, దేనికి పెళ్ళంటే తర్వాత లేడీస్ అంటే విపరీతమైన రెస్పెక్ట్ నీకు తెలుసు కదా. చేసుకోను నేను ఎప్పుడూ ఆయన అనలేదు, ఈ రోజుకి కూడా. చేసుకుంటారని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం అంతే. కరెక్ట్గా మీరు కూడా భలే తెలివిగా చెప్పారు, కానీ మీరు కూడా చాలా తెలివిగా చెప్పారు. కానీ మామూలుగా అయితే ఇప్పుడు నిజంగా నాకు తెలుసు మేడం, అది మీ ఇంట్లో ఎలా జరుగుతుంది అని నాకు తెలుసు. కానీ బయట వచ్చే రూమర్స్, కృష్ణరాజు గారు ఒప్పుకోలేదంట, పలానా హీరోయిన్ చేసుకుంటానంటే ఒప్పుకోలేదంట, అవన్నీ కూడా పుకార్లే శివ. 100% నేను చెప్తాను. తెలుసు. నా జీవితంలో ఎప్పుడు కృష్ణరాజు గారు ఆయన భార్యగా నా జీవితంలో ఆయన చెప్పే సిద్ధాంతం పిల్లలకి నాకు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడం ఆయనకి ఇష్టం లేదు. ఏమైనా నేను అబద్ధం ఆడతాను అంటే నేను బాధ పెట్టుకుంటా, మేడం ప్లీజ్ మేడం ఒక్క ఫోటో ప్రభాస్ గారితో అంటే తప్పకుండా తీస్తాను శివ అంటాను. అది నీ సంతోషపెట్టడం కోసం. అంటే ఆ టైంలో నేను తీయించలేను, తర్వాత ఎప్పుడో అవుతుంది, కానీ అలా అంటాను తప్ప ఆయనకి ఏదైనా తప్పు అంటే ఒప్పేసుకోమని వారి పిల్లలైనా అబద్ధం ఆడొద్దని. అలాగా ఫ్యామిలీలో నాకు కానీ పిల్లలకు కానీ అబద్ధం ఆడడం అలవాట్లేదు. సూపర్. ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ కోసం నేను సంతోషపెట్టడం కోసం ఆడితే ఆడాలి తప్ప అబద్ధం మామూలుగా ఆడే అవసరం అయితే లేదు. నా ఉద్దేశం కూడా మీరు చాలా తెలివిగా చెప్పారని నేను అబద్ధం అనలేదు. నేను అది అబద్ధం వేరు, తెలివిగా అక్కడున్న సమయానికి చెప్పి వెళ్ళటం వేరు మేడం, తప్పేం కాదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లైటర్ వేన్ చేయటమే తప్ప మీ ఉద్దేశం కరెక్టే, నా ఉద్దేశం కరెక్టే. చెప్పే జనాలకి పుకార్లు రాసే వాళ్ళకి పుల్ స్టాపులు పెడదాం అనేది. ప్రభాస్ గారు ఇవన్నీ పుకార్లే అసలు, ఆ సంభాషణే కానీ రాదు వాళ్ళిద్దరి మధ్య. ఎంత జెన్యున్ గా ఉంటారు అంటే ఆ తండ్రి కొడుకు అంటే అసలు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. అంత గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా, ప్రభాస్ గారు అండ్ కృష్ణరాజు గారు. అదే ప్రభాస్ గారితో నాకు వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు అప్పుడు ఇంత మీడియా లేదు కదా మేడం, మేమే ఉన్నాం అందరం. కృష్ణరాజు గారు ఎర్లీ మార్నింగ్ కంగారు పడతా మీరు అందరూ వచ్చింది నాకు ఇంకా గుర్తు. అంటే ఎంత ఎమోషనల్ కనెక్టివిటీ మీకు, అది మీరు చిన్నప్పటి నుంచి పెంపకం వల్ల లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ ప్రభాస్ గారిలో కానీ అంటే ఆ ఫ్యామిలీలో అందరూ కూడా ఒక్కసారిగా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఆ టైంలో. ఎందుకంటే అప్పుడప్పుడే ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ప్రభాస్ గారు వాళ్ళ ఫాదరు మంచిగా అప్పుడే కదా బాబు రావటం, ఆనందం. అప్పుడప్పుడే వాళ్ళ అన్నయ్య గారిని చూసుకున్నారు అంతా. ఆ తర్వాత వాళ్ళు వారసుడిగా అబ్బాయిని చూసుకోవడం అంటే ఇంకా అంతకన్నా అదృష్టం. ఇప్పుడే జస్ట్ అలానే మంచి స్వింగ్లో ఉంది టైం. సూర్యనారాయణ రాజు గారు అనే ఒక వ్యక్తి ఇది కదా నేను చూడాలనుకున్నా ఎరా అనుకున్న ఒక ఫీలింగ్లో ఉండి ఒక పక్క అన్నం చూసుకుని, అన్నది తక్కువ కెరియర్ కాదు, ఆ పక్కనే ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణ్ లాగా ఉండేవారు వాళ్ళిద్దరు. ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే ఉండేవారు, రాముడు లక్ష్మణుడే వాళ్ళిద్దరికి. అది కూడా నాకు కొద్ది గొప్ప నేను చదివిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి వాళ్ళ బాండింగ్ నాకు తెలుసు, చాలా గొప్ప బాండింగ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మాకు తెల్లవారిపోయేది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్న రోజు 8 to 9కి గెస్ట్ హౌస్లో కూర్చుంటే బాబు వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు గారు మేమంతా ఫ్యామిలీ, ఒక్కొక్కసారి మా ఆడపడుచులు వాళ్ళందరూ వచ్చినప్పుడు పెట్టుకున్న పండుగలోని ఎప్పుడు 8 కూర్చుంటే మార్నింగ్ 6, 7, 8 టైం తెలిసేది కదా. అలా కబుర్లు భోజనాలు సరదాగా అంతా. ఎంతమంది మేడం కృష్ణరాజు గారు సూర్యనారాయణ రాజు గారు? 6 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు, మొత్తం 8 మంది వాళ్ళు. ఓ అంత పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. వారు తండ్రులు 7, 8 వారు తల్లులు ఫ్యామిలీ. మీరు ఈ దేశంలో నేను ఎక్కడికి వెళ్ళి అందరూ కృష్ణరాజు గారు చుట్టాలే అంటారు. ఓకే, ఎక్కడికక్కడ ఏదో రిలేషన్ ఉంటుంది. చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే, అయితే ప్రభాస్ గారికి మరదళ్ళు కూడా చాలా మంది ఉంటారు అయితే? ఉన్నారు, కానీ అందరికి మ్యారేజ్లు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి ఇప్పుడు అలా మరదళ్ళు ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. మీరు అసలుకి తమ్నేలకు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. చాలా
ఇష్టం బాబుకి కూడా అలాగే ఫ్యామిలీతో కలవటం అది ఇష్టం పాపం. ఇప్పుడు టైం ఉండదు కదా అన్ని సినిమాలు అన్ని. ఆ కొంత టైంలో కూడా మధ్యలో పలకరిస్తారు ఫోన్ చేసి, కన్నమ్మ ఎలా ఉన్నారు ఏదో ఎప్పుడు చేస్తుంటారు మేడం? ఎప్పుడన్నా చేస్తుంటారా వారానికి ఒకసారన్నా? ఇప్పుడు 2 టైమ్స్ చేశారు. అప్పుడు ఏంటది తర్వాత ఏమో మన సినిమాకి కూడా నేను మెసేజ్ పెడితే పెట్టారు. లేదంటే ఆయనకి మాట్లాడడం టైం కుదరకపోతే నాకు మెసేజ్ పెడతారు, కన్నమ్మ ఎలా ఉన్నారు అని. ఏదో నన్ను సంతోషపెట్టే మాట ఏదో ఒకటి మాట్లాడతారనమాట. హ్యాపీగా ఉండాలి. పెదబాజీ మనతోనే ఉన్నారని ప్రతిసారి చెప్తారు. అంటే నేను బాగా ఆయనకు తెలుసు పెదబాజీని నేను ఎంత గొప్పగా చూసుకొని ఎంత ఇష్టమో అన్నది బాగా తెలుసు. ఆయన దగ్గరుండి చూశారు కదా, దాని మీద ఆ బాధను అనేది రానికుండా ఆయన నా పిల్లలది నేను మాట్లాడుతున్నాను మేడం. మళ్ళీ కృష్ణరాజు గారి విగ్రహం చూసినప్పుడు అబ్బా విగ్రహం ఈ రోజు వరకు నువ్వు నమ్మో శివ, అందరూ వచ్చిన వాళ్ళు అందరూ పెళ్ళికి నన్ను కాదు ఆయన ఉన్నారని వెళ్ళి ఆయనతో చెప్పి కార్డు ఇస్తున్నారనమాట. అక్కడే ఫోటో తీయించుకొని. అది కృష్ణరాజు గారు. అది దానివల్ల నాకు సగం వరకు మెంటల్గా నేను కొంచెం బాగోడానికి కారణం కూడా అదే. కృష్ణరాజు గారు ఉన్నారు అని. అదే సాయి ప్రసీది, పెద్ద పాప సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. సాయి ప్రదీప్తి యూఎస్లో చదువుకుంటున్నారు. అవును, సైకాలజీ ఇష్టం దానికి, సైకాలజీ చదువుతున్నారు. పెద్ద పాప ఏమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్రభాస్ గారి సినిమా రాధేశ్యామ్తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ప్రకీర్తి అశ్విని దత్ గారి ప్రాజెక్ట్ కేలో ఆర్ట్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏంటి మేడం? సడన్ గా నేను ఆ అమ్మాయి ఆర్కిటెక్చర్ చేసింది. ఓకే, చేసింది ఇక్కడ మన వెంకటేశ్వర కాలేజ్ అమ్మాయి చదివిందంతా మెరిట్ మీదే, మనమేమి కట్టలేదు. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, మెరిట్ మీదే చదివింది అమ్మాయి. భవన్స్లో చదివింది. తర్వాత అక్కడ తనకు ఫ్యాషన్ అనమాట. ముందు ఇది చదివి సడన్గా వాళ్ళకి ఆ జీన్స్లో ఉండడం వల్ల మరేంటో తెలీదు, లేదు నేను ఇలా మూవీస్కి డిజైనింగ్ చేద్దాము అనుకున్నాను నా వాళ్ళు కృష్ణరాజు గారితో చెప్తే చేయమ్మా అన్నారు ఆయన. అప్పటి నుంచే ఆర్ట్ ఏది అడిగినా సరే కాదనే వాళ్ళు కదా పిల్లలకి. అసలు వాళ్ళు పిల్లల్ని అదే అనేవారు, ఎవరికైనా స్కూల్లో అదే చెప్పేవారు, పిల్లలకి మంచి చెడ్డ నేర్పించి వెళ్ళే రూట్ మంచిదో కాదో, ముళ్ళు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ వెళ్తున్న వాళ్ళు చేపెట్టి ఆపకూడదు. వీళ్ళని ఆపేమంటే ఎంతోమంది ముందుకు వెళ్ళిపోతారు, వీళ్ళు అక్కడే ఉండిపోతారు, ఫార్వర్డ్ థింకింగ్ అని చెప్పేవారు అనమాట. వాళ్ళ పిల్లలకి చాలా రెస్పెక్ట్. కృష్ణరాజు గారు కూతుర్ని, ప్రభాస్ గారు చెల్లెని అహంకారం అనేది ఎక్కడా ఉండదు వాళ్ళకి. వెరీ సింపుల్. తర్వాత వాళ్ళకి ఎవరికి పబ్లిసిటీ కూడా ఉండదు, చాలా సంఘసేవ చేస్తారు. ఈ వాసం ఏరియాల్లోకి వెళ్ళి మా రెండో పాప అయితే స్కూల్ పిల్లలకి ప్రకీర్తి వాళ్ళకి చదువు చెప్పటం. కొంతమందికి ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ అది నేర్పటం. తర్వాత ఏమో ఈ విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో చాలా పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అసలు ఇల్లులు ఉండవు. రేపు ఎప్పుడో అమ్మాయి అక్కడికి కూడా వెళ్తుంది వాళ్ళకి ఇల్లు కట్టడానికి. దీనికి మన ఆర్కిటెక్చర్ కదా, వాళ్ళకి 1 వీక్ ఉండి వాళ్ళకి అక్కడ హౌస్లో కట్టి వస్తారంట. అలాంటివి చాలా చేస్తారు వాళ్ళు, ఎక్కడ తెలియదు అంతే. 3 పిల్లలు కూడా. అవును, నేను అదే 16 years పాపది అంత ఫంక్షన్ చేసాం మనం, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు నిన్న కూడా చూస్తుంటారే ఇంత చిన్న పిల్లలు, అసలు ఎంత బంగారం లాగా ఉండే పిల్లలు. ఆ రోజు డాన్స్ చేశారు కృష్ణరాజు గారు, మీకు గుర్తుందా? అవును, అబ్బో కృష్ణరాజు గారు ఇంకా అసలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు. అట్లాంటి ఫాదరు పిల్లలు అదే అంటారు, మళ్ళీ ఎన్ని జన్మ ఎత్తున అలాంటి ఫాదర్ మాకు ఎవరు దొరకడం అంటే అదొక స్వీట్ మెమరీ అంతే. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అని అనిపించింది అప్పుడప్పుడు. అయినా కూడా ఇంకా మనతోనే ఉన్నారు ఆయన. మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఉండబట్టే కదా మేడం. సింపుల్ అంతే. చాలా, అందుకే పిల్లలకి ఆయనకి చదువు, విద్య, వైద్యం ఈ 2 ఉండాలనేవారు. కానీ ఎప్పుడన్నా నిజంగా లో ఫీల్ అవుతుంటారా మేడం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే బాగుండేదేమో? అంటే నాకు ఏంటంటే ఇన్ని వేల మంది అందరు పెళ్ళిళ్ళు చేసాం మేము ఇద్దరు. ఆయన చేతుల మీదుగా ఉంటుంది కదా తల్లిగా, నాకు పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయితే బాగుండేది అని. ఆయనకి కృష్ణరాజు గారు చాలా నిమిత్త మాత్రుడు. ఆయన తెలుసుకున్న వాళ్ళని, ఆయన ఒక జ్ఞాని. ఆయనకి ఏ కోరికలు కానీ అది కానీ అలాంటివి ఉండే మనిషి సరిపోయేది అంతే.
చాలా గొప్ప కానీ వ్యక్తి. కానీ ఇప్పుడు ఎంత మనం మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా మేడం, రోజు గడవాలి, రోజు ఫినాన్షియల్గా ఒక సిచ్యువేషన్ అనేది ఏ ఫ్యామిలీకైనా ఉంటుంది. అవును, నెలకి 10,000 సంపాదించేవాడికైనా, నెలకి 10 లక్షలు సంపాదించేవాడికైనా కావాల్సిన అనేది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. మీ విషయంలో కృష్ణరాజు గారు ఉన్నప్పుడు అట్లాగూ ఆయన మీరు కలిసి చూసుకునేవారు, ఆయన లేనప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? శ్యామలాదేవి గారు చాలా వందల కోటీశ్వరాల, లేకపోతే ఆయన ఉన్నప్పుడు రాజులాగా బతికారు, ఇప్పుడు ఏమన్నా కొంచెం డల్ అయ్యారా? అలా ఏమీ లేదు సార్. ఇక్కడ ఆయన అక్కడ రెబల్ స్టార్ అంటే ఇక్కడ మిసెస్ రెబల్ స్టార్. ఎప్పుడు ఇంకా అలాగే ఉంటుంది ఫ్యామిలీ కానీ ఇదని. దానికి తగు జాగ్రత్తలు తీసుకున్నారా మేడం? అంటే కృష్ణరాజు గారు ఉన్నప్పుడే అంతా డిజైన్ చేస్తారు. అంటే అందరిలో బ్లాక్ మనీ అనేది మా జీవితంలో కానీ మా బ్యాంకుల్లో కానీ మా దగ్గర కానీ ఉంది. బ్లాక్ మనీ అనేది ఎప్పుడూ లేదు. కానీ మాకు జీవితాంతం ఉన్నంతకాలం ఇలా రెబల్గా బతికేటట్టే కృష్ణరాజు గారు అంతా డిజైన్ చేశారు. పిల్లలు అంతే, వాళ్ళకి పిల్లకి కూడా ఏ ఆశలు లేవు. వేల లక్షల కోట్లని కాదు, ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి నిజంగా హ్యాపీగా ఎప్పుడు ఇంకొకరికి ఏదైనా అపాయం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చేయగలిగేలాగా ఉండే చెయ్యేది. అది రెబల్ స్టార్ గారు అలా చేసి పెట్టారు. దేనికి లోటు లేదు అసలు. ప్రభాస్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా మీ ఫైనాన్షియల్ స్టేటస్లో? బాబు అనే వ్యక్తి ఒక డైమండ్. అది కృష్ణరాజు గారికి వాళ్ళ ఫ్యామిలీలో 6 ఎలాగో కృష్ణరాజు గారు, సున్నారాజు గారు, తండ్రి గారు సత్యనారాయణ రాజు గారు కొడుకులుగా వాళ్ళు ఎలాగో మా అబ్బాయిగా అయినా అంతే. ప్రభాస్ గారు ప్రభాస్ రాజే ఈ ఫ్యామిలీకి ఆయన కూడా ఒక డైమండ్. చెల్లెళ్ళకి నేనున్నానంటూ పిల్లలు అయ్య బాబాయ్ అసలు చెల్లెళ్ళకి అంటే ఇంక అసలు ఒక అన్నగా అన్ని పాత్రలు కృష్ణరాజు గారు ఎన్ని పాత్రలు అయితే పోషించారో అన్ని పాత్రలు సేమ్ పెదనాన్నగారులో ఆయన కూడా అంత గొప్పటి వ్యక్తి ఆయన. కాకపోతే కృష్ణరాజు గారి దగ్గర నుంచి అలవాటు ఏంటంటే నన్ను అలాగే పిల్లలకైనా మన మీద మనమే నిలబడాలి, ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడకూడదు అనేది నేర్పారు. అది నేర్పాలి, మంచి విషయం. అది మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాం అన్నమాట. ఇప్పుడు పిల్లల పెళ్లి విషయంలో కానీ, ప్రభాస్ గారి పెళ్లి విషయంలో కానీ, ఒకవేళ వాళ్ళు ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీ వైపు నుంచి పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఆశీస్సులు, వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే నీకు తెలుసు కదా, ఇప్పుడు పరిస్థితులు మారాయి, సిచ్యువేషన్ మారింది. ఇంకా దానికి అనుగుణంగా కూడా మనం అది మంచి అనుకుంటే 100% దేనికైనా కూడా మనం వెళ్ళచ్చు, ముందుకి నిలబడాలి. అది తప్పదు. మన పిల్లలతో మనం నిలబడాలి అంతే. మన పిల్లలతో మనం నిలబడాలి అంటే అది థంబ్ రూల్ అంతే, ఎవరికైనా సరే ఒకటే. ఇప్పుడు ప్రతి విషయం నేను చెప్తున్నాను కదా, ప్రతి విషయం నేను అనే శ్యామలాదేవి అనే ప్రతి మాట అయినా నటకైనా ఏది అయినా కూడా అంతా కృష్ణరాజు గారే అంతే. నన్ను ముందుకు నడిపిస్తుంది ఆయన 100%. కృష్ణరాజు గారు ఉన్నప్పటి శ్యామలాదేవి, కృష్ణరాజు గారు లేని శ్యామలాదేవి తేడా ఏంటి మేడం? నువ్వే చెప్పాలి. నాకైతే అసలు ఏ తేడా లేదు, తేడా కనిపించట్లేదు. అదే నేను అంటే ఆ పాజిటివ్ వైబ్. అంటే కృష్ణరాజు గారు నేను ఎలా ఉండేవాళ్ళం, మమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఆనందం, వాళ్ళ మొహాల్లో ఇది. ఇప్పుడు మేమిద్దరం కూడా అలాగే ఉండేవాళ్ళం. నేను జీవితంలో ఎప్పుడు ఆయన మ్యారేజ్ అయ్యి వచ్చాక ఇప్పుడు ఏదైనా కష్టం మా తల్లిగారు పోయేటప్పుడు లేకపోతే అలాంటప్పుడు రావటం తప్ప ఈ ఈ జీవితంలో ఆయనతో నా జీవితంలో ఎప్పుడు నేను కన్నీరు పెట్టుకోలేదు అంటే నువ్వు అర్థం చేసుకో. ఇంకా ఆయన తలుచుకొని నవ్వుకుంటున్నాం, ఆయన తలుచుకొని గౌరవించుకుంటున్నాం అంతే. ఆ బాధ కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు ఊహించలేదు కూడా శివ, అంటే కృష్ణరాజు గారు ఉండరు అనేది నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఆ రోజు వస్తుంది అనేది నాకు జీవితంలో ఎప్పుడు నా తలంపు కూడా లేదు ఆ రోజు వరకు. ఆ బాధ ఉంటుంది నీకు, అది సడన్ గా జరిగిందేమో.
అంతా అనుకోకుండా జరిగింది అది. కానీ ఆయన అప్పుడు ఆ టైంలో బయటకు వచ్చేస్తారు ఏం కాదు అనుకున్నాం అని ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చారు అవును కోవిడ్ సిచ్యువేషన్లో వాళ్ళు వ్యాక్సిన్స్ వేసుకోవటాలు అవన్నీ ఏదో అయ్యి ఉంటుంది మొత్తం మటుకు ప్రతి మనిషి తెలీదు ఏం చూసే కదా అందరికీ ఇమ్యూనిటీ తగ్గిపోయి అవును బాడీ ఫైట్ చేసే బాడీలు కూడా అవును ఏదైనా జబ్బు వస్తే దాంతో ఫైట్ చేసే శక్తి మనలో ఉండేది. ఆ కృష్ణరాజు గారికి 100% ఉండేది ఏది వచ్చినా చిటికలో. అయితే ఎప్పుడైతే కోవిడ్ వ్యాక్సిన్స్ వచ్చి 4 వేసి 5 వేసి వేసేసుకోవటం వల్ల ప్రతి ఓట్లోని కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏదైనా నిమోనియా వచ్చింది ఆయనకి, ఎన్నిసార్లు రాలేదు తగ్గిపోయింది. ఫైట్ చేశారు కానీ దాని సరిగ్గా అవ్వలేకపోయారు అనమాట. యాక్చువల్లీ అది కూడా భగవంతుడు రాత కూడా ఆయనకు అంతవరకే రాశాడు ఏమో మరి, లేకపోతే ఆయన అవును అంత గివప్ చేసే స్ట్రాంగ్ పర్సన్ మనిషి. ఎన్నో వేళ్ళు బతికించారు ఆయన, మాటలతో బతికించారు. హాస్పిటల్లో కూడా ఏదైనా నథింగ్, ఆయనకి భయం అనేది లేదు. ఏ టెస్ట్ అందరూ నవ్వేవారు నాగేశ్వరరెడ్డి గారు వాళ్ళను. ఈ పెద్ద పెద్ద టెస్ట్లు ఎవరైనా కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ ఇంట్లోనే ట్యాబ్లెట్ వేసుకొని వెళ్తారంట వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటే. ఈయన రెబల్ కదా, దేన్నైనా చేసుకోండి నాకేంటి. టెస్ట్ చేస్తున్నప్పుడు నేను మెడిటేషన్లోకి వెళ్తాను, అయ్యాక మీరే నన్ను లేపండి అనేవారు ఆయన. అసలు చివరి రోజుల్లో నాకు భయపడే ఎన్నో టెస్టులు ఆయన తలుచుకొని నేను చేయించుకున్నాను భయం లేకుండా. అదే మీరు కూడా మిస్సెస్ రెబల్ స్టార్ కాబట్టి. మేడం చివరి రోజుల్లో ఆఖరిసారిగా శ్యామలాదేవి గారితో కృష్ణరాజు గారు పంచుకున్న అద్భుతమైన మాటలు. నేను చెప్తున్నాను కదా, ఆఖరు ఫస్ట్ అనేది లేదు మాకు అసలు. ఎప్పుడు ఆ రోజు కూడా డైలీ ఎలా ఉందో అలాగే అలా అంతే. అస్సలు ఆయనకి కూడా అలా లేదు అసలు. కృష్ణరాజు గారు కూడా ఆయన నేను ఉండను నేను పోతాను అనేది ఆయన ఎప్పుడు ఆయన నోటంట రాలేదు, ఆయన ప్రవర్తనలోనే అలా రాలేదు అసలు అలా. అవును, దేనికంటే దానికి ముందే మేము ఆ ఈశ్వర్ 20 years ఫంక్షన్ చేసాము, అన్ని చేసాం కాబట్టి మాకు కూడా అసలు ఆ థాట్ రాలే. లాస్ట్ వరకు కూడా జోకులు వేసేవారు, సరదాగా మాట్లాడేవారు. పిల్లల్ని రోజు ఒక టైం అయినా పిల్లలు అందరూ మేము కూర్చోవాలి, ఆ పిల్లలతో నా మీద జోకులు వేసేవారు. మీ మమ్మీ ఉందే భలే. మళ్ళీ ఇతను దగ్గరుండి చూసుకునేవాడు, ఈ అబ్బాయి ఉండేవాడు, అంత మాత్రం అంటుండేవాడు నేను లేను. వీడు చెప్తున్నాడు ఇప్పుడు, అంత నిజంగా మీ మేడంకి అంత ఓపిక ఎలా వచ్చిందంట, అంత ఎప్పుడైనా నేను కసురుకున్నా కూడా ఏమి అన్నదేంటి అనేవారండి వాడితో. అంత పేషెన్సీ ఉంది తనకి అని అలా వాళ్ళతో అనమాట. ఆయన దేవుడు, ఆయన్ని మనం ఎలా కసురుకుంటాం. అందరి గురించి తెలుసు, అందరికీ చదువు లేనివారు అందరికీ చదువు చెప్పించారు. నన్ను కూడా ఇంకా పెద్ద బాగా చదువుకో, నీకు అన్నీ తెలుసు, బాగా చదవాలి నువ్వని నాకు బుక్స్ అన్నీ తెప్పించి ఇంట్లో నన్ను ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి చదువు ఉండాలి అని ఉంది. దాన్ని నన్నేమో చదివించేవారు ఇక్కడ, ఇంగ్లీష్ బుక్స్ అయితే తెప్పించి. ఎన్ని సంవత్సరాలు చదివారు? నేను జస్ట్ అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు రోడ్ నెంబర్ 12 ఆ 12లో నాకు ట్యూషన్ టీచర్ని పెట్టి చదివించారు నన్ను. చదువుకోవాలి, నువ్వేమో కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే పల్లెటూరులో కదా పాపం, పట్టణాలు అవి పంపించకూడదు, చదివించలేదు కదా నిన్ను పెద్ద చదువులకి, అంచేత నువ్వేమో ఇవన్నీ నేర్చుకో, చదువుకో అన్నీ అలాంటి. మరి కార్ డ్రైవింగ్ కూడా నేర్పించారు నాకు. నేను తర్వాత భయపడి చేయలేదు కానీ హైదరాబాద్లో. అంత చాలా బాగా డబ్బులున్న ఫ్యామిలీనా మేడం మీది? కాదు, అంటే మంచి ఫ్యామిలీ. పుష్పాటి మా ఇంటి పేరు. పుష్పాటి అంటే ఫేమస్. అప్పుడు బాగా తాతగారులు మీకు తెలియదే ఉంది, అప్పుడు ఆస్తిపరులే. మా దగ్గరికి వచ్చేసరికి ఆస్తులన్నీ అయిపోయాయి, ఏదో పనిచేసి. అప్పుడు ఏముంది, భూములు పంటలు పండలేదు అనుకో, భూములు అమ్ముకోవడమే కదా. అలా అమ్ముకోవడం వల్ల ఏముంటాయి, అలా అలా అలాగా. కానీ నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి కష్టపడి మమ్మల్ని పెంచి, తర్వాత నాన్నగారు మా అమ్మగారు కూడా అలాగే పెంచారు. మీరు ఎంతమంది మేడం? మేము ఇద్దరం సిస్టర్స్ మేడం, నాకు తెలుసు అంతే కదా, ఇద్దరమే అలా అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ బాహుబలి తర్వాత ప్రభాస్ గారి రేంజ్ ఫస్ట్ దేశానికి వెళ్ళింది, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే అనే ఒక ప్రాజెక్టు అశ్విని దత్ గారు కూడా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో
ఎంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుందో. దాదాపు వీళ్ళ చేతుల్లో నుంచి 650 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. దాదాపుగా దగ్గరగా అంతే అవుతుందంట. కానీ వాళ్ళకి అసలు ఆ భయాలు ఏం లేవు. ఎందుకంటే అది ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు కొల్లబొట్టబోతుంది అనే దానిలోనే ఉన్నారు అందరూ. అదొక అద్భుతం. అదొక అద్భుతం అనే చెప్తున్నారు. ఎందుకంటే నేను ఆ సినిమాకి రైటర్ సాయి మాధవ్ బొర్రా అని అంటే ఆయన చెప్తుంటే ఆయన కాదు అదొక అద్భుతం అని చెప్తున్నాడు. అంటే ఈ అసలు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అది వేరే స్థాయి అని చెప్తున్నారు. ఆ సినిమా గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి మేడం. అదే నాకు మా రెండో అమ్మాయి కూడా అందులో వర్క్ చేస్తుంది కదా, అదొక నిజంగా అద్భుతమే. అదే ఫస్ట్ అప్పుడు నాగి గారు ఒక సినిమా నీకు గుర్తుందా, ఎవడే సుబ్రహ్మణ్యం అవును తీసినప్పుడు అందులో ఒక క్యారెక్టరు మన అమల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని అట్లాంటిది ఒక క్యారెక్టర్ కావాలి, ఎవరో ఏంటో అని అనుకుంటున్నప్పుడు నాగి గారు కృష్ణరాజు గారు అయితే బాగుంటుంది ఆయన అడుగుతాను. సరే నా ఫస్ట్ టైం ఆయన రావాలి, కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళాలి. వచ్చారు కృష్ణరాజు గారు అలాగే కూర్చున్నారు. నాగి వస్తే కృష్ణరాజు గారు స్టోరీ చెప్పమంటే కుర్చీలో కూర్చోలేదు, ఆయన దగ్గర అక్కడ కూర్చున్నారు. నేను ఇలాగ చెప్తాను అని చెప్పాడు స్టోరీ. నేను చేస్తున్నాను అన్నారు కృష్ణరాజు గారు. అన్నాక మేకప్ లేదు, ఇంట్లోనే ఏదో స్వప్న వచ్చి అంకుల్ మీరు చాలా సంతోషం మీరు ఒప్పుకున్నందుకు. పాపం దత్తు గారు కూడా ఫ్రెండే కదా, మామ అనుకునేవారు. ఇక ఇంట్లోదే ఉంటే ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళి ఆ షూటింగ్ ఏంటంటే సింగిల్ కెమెరా అది తో నాగి గారు అది సాయంత్రం 5 అయితే వెలిగిపోద్ది కదా, వెలిగిపోతే అసలు పనిచేయదు. ఆ టైంలో కూడా ఆయన చేశారు కృష్ణరాజు గారితో. అప్పుడు కృష్ణరాజు గారు నాగిని చూసి అన్నారు, వీడు మామూలుడు కాదు, వీడు ఎప్పుడైనా కూడా నెంబర్ 1 డైరెక్టర్లో ఉంటాడన్నారు. అంటే సింగిల్ కెమెరా ఈవినింగ్ 5 గంటలకు కూడా ఆయన చేయగలిగాడు అంటే ఇతను మామూలు డైరెక్టర్ కాదు అని ఆ రోజు ఆయన చెప్పి చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు అని. అలాగే ఆ ఎవడే సుబ్రహ్మణ్యం ఎంత పెద్ద హిట్ అయింది, కృష్ణరాజు గారికి మంచి పేరు వచ్చింది. తర్వాత బాబుతో చేయాలి అంటే ముందు దత్తు గారు వాళ్ళు అడగలేరు కదా, కృష్ణరాజు గారికి ఫోన్ చేశారు దత్తు గారు, ఇలా అనుకుంటున్నారు నాగి గారును మన బాబుతో చేయండి. అప్పటికి మహానటి హిట్ అయిపోయింది, మహానటి కూడా హిట్ అయింది, బాబుతో చేయాలి అంటే కృష్ణరాజు గారు అసలు నాగి అంటే మామూలు ఇష్టం కాదు, ఆయనకి కూడా అంతే. ఆయన నా గురుగారు, కృష్ణరాజు గారు నా గురువుగారు అని ఆయన నాగి గారు. అంటే ఫస్ట్ పెద్ద స్టార్తో చేశారు కదా, చాలా మంచి వ్యక్తి అండి నాగి అన్న. ఆయన రాజమౌళి గారు ఎలాగో అలా నాగి గారు మనిషి మనం చూస్తే అలా అనిపించరు, ఏదో యోగిలా ఉంటారు ఆయన. కానీ ఆయన బ్రెయిన్ అంతా ఒక విజన్ ఆయన. అట్లాంటి వ్యక్తిని మరి కృష్ణరాజు గారు అలా చెప్తా ఉండేవారు ఇంట్లో. అంటే అప్పుడే ఆయన బాబు కృష్ణరాజు గారు కూర్చున్నప్పుడు నేను వినేదాన్ని కదా, కృష్ణరాజు గారు అలా అనేవారు, నాగి మామూలు వ్యక్తి కాదు అనేవారు అనమాట. కృష్ణరాజు గారు చెప్పిన మాట అక్షర సత్యమైంది ఈ రోజున. నిజంగా అంత పెద్ద విజనరీ డైరెక్టర్ వ్యక్తి. అబ్బో ఆ స్టోరీ గురించి మరి దాని గురించి మనం చెప్పకూడదు, కానీ మన రాజమౌళి గారు ఆర్ఆర్కి ఎలా వచ్చు, నాకు దీనికి డెఫినెట్గా ఒక 3 ఆస్కార్ అవార్డులు వస్తాయని, ఇంకా ఎక్కువే రావచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక 3 ఆస్కార్ అవార్డులు డెఫినెట్గా మా బాబుకి, నాగి గారికి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి, స్వప్న ప్రియాంకలకి వస్తాయి 4 అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రావాలని కూడా దీవిస్తున్నాను. అది 100% కృష్ణరాజు గారి కోరిక కూడా. ఆయన ఎప్పుడో ఏంటది బాహుబలి తీసిన తర్వాత ఆయన నాతో అన్నారు, బాబుతో కూడా అన్నారు, ఆస్కార్ అవార్డు ఎప్పుడైనా తీసుకొస్తే రాజమౌళి 100% మనకు ఆస్కార్ అవార్డు తీసుకొస్తాడు అని అన్నారు. ఆయన అంత నమ్మకం రాజమౌళి గారి మీద. ఆయన అదే మళ్ళీ నాగి గారి మీద నమ్మకం, డెఫినెట్గా వస్తాయి ఆస్కార్ అవార్డ్స్ అయితే మనందరూ వారికి వస్తున్నాయంటే గర్వం మన దేశానికి మనందరికీ కదా. నిజంగా మనందరం కూడా తిరిగాం కదా మేడం వాళ్ళతో, అందుకని 100% అది రావాలని కోరుకుంటున్నాము. కరెక్ట్గా ఇవాళ మీ దగ్గరికి వచ్చే ముందే కల్కి పోస్టర్ రిలీజ్ అయింది. బా ఎంత అద్భుతంగా ఉందో అది, అసలు అలా చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం అంటే, నేను మన చైతన్యరాజు గారిని అక్కడ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి మేడం, కృష్ణరాజు గారికి చాలా ఇష్టం, అన్నిటికీ వచ్చేవారు ఆయన.
ఆయన తెలుగు మహాసభలకు ఈయన కూడా వన్ ఆఫ్ ది అందులో మెంబర్గా ఉండేవారు కృష్ణరాజు గారు. మా పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో తీసి తెలుగు మీడియంలో వేశారు. నేను తెలుగు సభలకు ఉండి నా పిల్లలకి తెలుగు రాకపోతే ఎలాగా అని. అందుకని ఆయన నన్ను పిలిచారు. మిమ్మల్ని పిలుస్తూ కృష్ణరాజు గారు ఉన్నట్టే భావిస్తూ నేను మిమ్మల్ని పిలుస్తున్నాను మేడం రండి అని. నేను నాగాల్యాండ్ గవర్నర్ గారు ఇద్దరికి ఆయన చేతుల మీదుగా నాకు సన్మానం జరిగింది అక్కడ. అక్కడ పిల్లలు అందరూ పెద్దోళ్ళు అందరూ రెబల్ స్టార్ అని కృష్ణరాజు గారిని ఆ పిల్లలు మొత్తం అంతా బాబుని ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న డార్లింగ్ అంటూ ఉంటే ఆనందం ఇంకా అంతకన్నా ఏముంటుందో అసలు మారుమ్రోగిపోయింది అదంతా ఆ ప్రాంగణం అంతా. ఆయన నాగాలాండ్ గవర్నర్ అడుగుతున్నారు ఏంటి అంటే, మీరు చూసారా ఈ అబ్బాయి పెద్ద హీరో కదా ప్రభాస్, ఆయన నాకు తెలుసు అబ్బాయి బాహుబలి కదా అంటున్నాడు ఆయన. నాగాలాండ్ గవర్నర్ గారు ఆయన ఎంత ఆనందపడిపోయారో ఆయన. అదను మీది 11th జరిగినప్పుడు ఊర్లో ఆ జనాలు బావోయ్ తలుపులు తాళాలు వేసుకొని ఉండాల్సి వచ్చేసింది. ప్రపంచ దేశాల్లో కూడా చూసి ఆశ్చర్యపోయారు. అలా చేయలేరు ఎవరు, మా బావ అదే అంటారు. అలా అది ఆయనే చేయించుకున్నారు, పెద్ద బాజీ చేయించుకున్నారు. ఆయనకి ఇష్టం కదా అలా చేయటం. అది మనం చేసేదే ఉంది. అది సుమారు అన్ని వేల కిలోలు చికెన్లు, వేల కిలోలు మేడం. అసలు అవన్నీ మా వాళ్ళు పిఆర్ వాళ్ళు కూడా మనవాళ్లే కదా వెళ్ళింది. వాళ్ళు చెప్తుంటే కూడా నేను ఆశ్చర్యపోయాను. నిజంగానా అన్ని రకాలు మళ్ళీ బాబు అందరికీ అందేయా లేదా, అన్ని రకాలు చేశారా లేదా, మళ్ళీ అందరిని అడిగి చేయించారు. పిల్లలు మా అల్లుళ్ళు మేనల్లుళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అంతా బాగా చేశారు ఆ రోజు. కానీ ప్రభాస్ గారితో మేము ఫస్ట్ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నప్పుడు మేడం, ఆయన అసలు హీరోగా అవడానికి అంత షై ఉండేది ఆయనకి పెద్దగానే. అసలు ఆయన హీరో అవుతాడని కూడా ప్రభాస్ గారు కూడా అనుకోలే. ఆయన అందుకే రొయ్యల చెరువుల వ్యాపారం అవన్నీ చేసి మాకు ఎలాగో ఓన్ ఉన్నాయి కదా మొగల్తూరులో, ఆయనకి అలా సరదా అనమాట. అక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది చెరువుల మధ్యలో. అక్కడ ఊరికనే వెళ్ళి కూర్చొని కొబ్బరి చెట్లు అవి అన్నీ ఉంటాయి. ఆ మధ్యలో కూర్చోవటం ఆయనకి అది నేచర్ అంటే ఇష్టం బాగా. అడవులన్నా నీకు తెలుసు కదా, దత్తత కూడా నేచర్ అంటే విపరీతమైన ఇష్టం. ఒక్క చిన్న ఏదో ఎండిపోయిన మొక్కను కూడా పేకిలేరు ఎవరిని అక్కడ. అంత అలా ఉండవలసిందే ఎక్కడో అక్కడ, ఎవరు తీయకూడదు. చాలా నేచర్ని బాగా నమ్ముతారు ఆయన. అదే అనమాట మేడం. ఇది ఈ బర్త్డే సందర్భంగా కృష్ణరాజు గారిని మనందరం గుర్తు చేసుకోవడం కోసం చేస్తుంది తప్ప మీ దగ్గర నెలకోసారి కూర్చున్నా సరే తరిగిపోయినంత టాపిక్స్ ఉన్నాయి. ప్రభాస్ గారి గురించి, పిల్లల గురించి, రాజుగారి గురించి మళ్ళీ మాట్లాడుతూనే ఉందాం. మా టాక్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మిమ్మల్ని, కృష్ణరాజు గారిని, ప్రభాస్ గారిని ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. జనవరి 20వ తారీఖున కృష్ణరాజు గారి పుట్టినరోజు సందర్భంగా, సంక్రాంతి పండుగ, ఇన్ని మంచి పెద్ద పండుగలు వచ్చిన సందర్భంగా మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే కృష్ణరాజు గారు పుట్టినరోజుకి కూడా మీ అందరూ ఆయన ఉన్నారు. కృష్ణరాజు గారు మీ అందరి కోసం ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే జరపటం, ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇంకా చాలా ఆయనకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాం. చాలా ఉన్నాయి చేయాలి అని. ఆయన మీద ఒక పుస్తకం కూడా రాయిద్దాం అనుకుంటున్నాం మేము. అది జరుగుతుంది. అది కూడా మేము రాయటం కాదు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరితోని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాలను కూడా తీసుకొని ఎంతమంది తీసుకుంటారు మేడం? కొన్ని వేల మంది ఉన్నారు. చేద్దాం, వాళ్ళకి కూడా మెమరీస్ పంచుకునే అవకాశం ఇద్దామని. అలాగే మా ఫ్యాన్స్ వాళ్ళకి 30, 40, 50 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నారు కదా, వాళ్ళ అనుబంధాన్ని వాళ్ళ మాటల్లో తీసుకుందామని వీడియో రూపంలో తీసుకోండి మేడం. వీడియో రూపంలో శివ నువ్వు కూడా వస్తే మనం చేద్దాం. నిజంగానే ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్క అనుభవాలు. నేను కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే ఆశ్చర్యపోయేవాడు. అలాంటి అభిమానులు మీకున్నారు. అది నిజంగా భగవంతుడు ఏదో రూపంలో మీకు ఇచ్చిన అదృష్టం, చాలా అదృష్టం. నాకు కృష్ణరాజు గారు భార్య నవ్వటం ఎంత అదృష్టం. అలాగే వీళ్ళందరూ అభిమానాన్ని కూడా నేను పొందటం చాలా. మా ఫ్యాన్స్ ఈరోజుకి ఎంతో మేము ఉన్నాము మీకు భరోసా. వాళ్ళు ఫ్యామిలీ భరోసా అనేది ప్రతి ఒక్కరు ఎలాగా ఉంటుంది, కానీ వాళ్ళందరూ కూడా ఆ మాట అనటం అనేది వాళ్ళందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటాను. అలాగే మీకు ఆ రోజు కృష్ణరాజు గారు పోయి ఇక్కడ ఉంటే
అసలు ఎంత పొద్దున ఉదయం నుంచి రాత్రి దాకా వచ్చిపోయే హీరోలకు కానీ అసలు ఆ ఫ్యామిలీకి కానీ ప్రభాస్ గారు అలా నించుని ఉండటం కానీ అబ్బో అసలు బాబోయ్ అన్నీ నాకు ప్రతి సెకండ్ ఇంకా గుర్తుంది మేడం. అవును. కానీ అవన్నీ జరగడానికి కూడా మళ్ళీ ముఖ్య కారణం కృష్ణరాజు గారే కాబట్టి ఆయన మనతోనే ఉన్నారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తప్పుకుంటాను. నేను కూడా కృష్ణరాజు గారు ఉన్నారనుకొని నేను మా ఫ్యామిలీ బాబు అందరం కూడా మీ అందరికి ఎప్పుడు అండదండగా, మా ఫ్యాన్స్కి మా ఫ్యామిలీకి అందరికీ అండదండగా ఉంటాం మేము. కృష్ణరాజు గారి కార్యక్రమాలు ఏదో ఒకటి ఆయనకి ఇష్టమైన ప్రతివి కూడా నేను చేస్తూ ఉంటాను. వైద్యం అంటే ఆయనకి ఇష్టం. కొన్ని క్రానిక్గా ఎవరు చేయించుకోలేని ప్రాబ్లమ్స్ కూడా మేము చేద్దాం అనుకుంటున్నాము. కృష్ణరాజు గారు ఒక ట్రస్ట్లా ఫామ్ చేసాం. ఆ ట్రస్ట్ ద్వారా చేయండి మేడం. క్రానిక్ ప్రాబ్లమ్స్, గాంగ్రీన్, అవి షుగర్ మీద వచ్చేవి, చేయించుకోలేని అవి ముందుగా వాళ్ళకి అవగాహన కల్పించి వైద్యం విద్య మేడం రెండు మీట బాగా ఇష్టం. తర్వాత అలాగే ఫ్యూచర్లో పిల్లలు మేము కూడా కృష్ణరాజు గారి మీద కూడా కొన్ని అవార్డ్స్ పెట్టి రెబల్ అవార్డ్స్ అని అలాంటివి కూడా కొంతమంది చేయండి మేడం. మేమందరం మీకు ఏం కావాలన్నా హెల్ప్ చేస్తాం. ఇవి చాలా ఉన్నాయి. ఇంకా ఇది కృష్ణరాజు గారి జర్నీ ఆగలేదు, ఇంకా పెరిగింది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది అది ఆయన జర్నీ. ఎప్పుడు ప్రజల నోట్లో కృష్ణరాజు గారు, ప్రజల మనసుల్లో 360 రోజులు ఆయన పేరు అలా ఉంటూనే ఉండాలి. ఈ రెబల్స్ ఎప్పుడు అలా పక్క పిల్లల్లో అయిన రెబలు, పెద్దవాళ్ళు అయిన రెబలు కదా, ఈ రెబల్స్ జర్నీ అలా సాగుతూనే ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మేడం ఇంటర్వ్యూకి ఒప్పుకొని ఇచ్చారు. ఆమె నిజంగా బాధేస్తుందని నాకు తెలుసు, కానీ ఆ బాధని కూడా ఆనందంగా మార్చుకుని మా మేడం, మా రెబల్ స్టార్ ఫ్యాన్స్ మేమందరం కూడా చేసుకుందామని చెప్పేసి ఎంతోమంది నన్ను పర్సనల్గా అడిగారు, శ్యామలాదేవి గారిని ఇంటర్వ్యూ చేయండి మీకు బాగా క్లోజ్ కదా అంటే, చాలా రోజుల తర్వాత అడగంగా మేడం ఒప్పుకున్నారు. ఎనీవే థ్యాంక్ యూ మేడం. మీకు ట్యాగ్ తెలుగు ప్రేక్షకుల తరఫున శ్యామలాదేవి గారితో మనం ఎప్పుడు మంచి విషయాలు మాట్లాడుతూనే ఉంటాం. నేను మీ శివ మల్లాల. ట్యాగ్ తెలుగుని చూస్తూనే ఉండి మంచి ఇంటర్వ్యూలు వస్తూనే ఉంటాయి. నమస్తే.